ఏది 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 ఇదవుతుందో ఏది ఇరుకుందో ఏమి తెలియదు పైన. సో యాక్సిడెంటే కానీ రకరకాలుగా శత్రువులు వస్తారు. అది తెలుసుకోక మనం ఏంటంటే ఉబ్బలికి పోయి పాలసీలు కట్టేస్తాం మనం. సింపుల్, ఒక దాంతో తీసేస్తారు. ఉదాహరణ చెప్తున్నా చూడండి, చిన్న విషయమే, సాధారణంగా మీకు కనెక్ట్ అయ్యే విషయం చెప్తాను. నేను ఆయతులు చెప్పేసి హదీసులు చెప్పి నది మీద బయట చెరిపోయేలాగా నేను చేయను. మీతో కనెక్ట్ అయ్యి మమేకమై కొన్ని విషయాలు ఉదాహరణతో మీకు అర్థమైపోతే చాలు. ఒక్క విషయం, ఒక ఆచరణకు మీకు సక్రమం చేసినా చాలు. జనరలైజ్ గా ఉంటుంది ప్రశ్న. ఒక ముసలాడు ఇంటి దగ్గర కూర్చుంటే విసనకరణ అమ్మేవాడు వచ్చాడంట వీధిలో. విసనకరణ అమ్ముతా ఉంటాడంట. వీడు ఖాళీగా ఉన్నాడు, నన్ను పిలిచాడు. అరే ఇలా రారా అన్న, టైం పాస్ చేద్దాం. ఏంటి విసనకరణ ఇది పెద్దది చిన్నది ఏంటి అని చెప్తే, పెద్ద చిన్నది అది ఒకే సైజ్ అంటే ఏంటి ఎంత అంటే ఇది 10 రూపాయలు, ఇది 5 రూపాయలు అన్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగా రేట్లు పెరిగి అది 10 ఎందుకు రా, ఇది 5 అంటే 5 రూపాయలు 6 నెలలు గ్యారెంటీ, 10 రూపాయలు సంవత్సరం గ్యారెంటీ అన్నాడు. విరిగిపోతే అన్నాడు, విరిగిపోతే కొత్తది ఇచ్చేస్తాం, రిప్లేస్మెంట్ అన్నాడంట. ఇదేదో బాగా ఆల్రెడీ విసనకరలు ఉన్నాయి. ఆనందం ఎక్కువ ఏం చేశాడు వీడు, తీసుకెళ్ళి మనం షాపింగ్ మాల్కి వెళ్తాం. जरा शक्कर लाओ जी तो नमक भी लाते, आटा भी लाते, सूप भी डालते. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటే అనవసరంగా కూడా అందులో వేసుకుంటా ఉంటాం కార్ట్లో. అది పెద్ద కిరాణాలో వెళ్తే షాప్ లో ఏం కావాలో చీటీ ఇచ్చేవాళ్ళు అదే కట్టేవాడు. ఈ షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఉప్పు తీసుకోవడానికి వెళ్ళి మొత్తం పప్పు అంతా కొంచెం వచ్చేస్తాం. ఉప్పు తెమ్మంది భార్య, పప్పు అంతా తీసుకొస్తాం. అతను ఒక తగ్గించారని, రూపాయి ఇచ్చారని, దాంతో పాటు బిస్కెట్ ఇస్తున్నాడని, పెద్ద బిస్కెట్ అది మనకి వేస్తుంటాడు. సో విసనకర ఎంత 10-50 కదా, బాగుంది, మా ఆవిడకి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి అయితే ఒక పని చేయరా, సంవత్సరం గ్యారెంటీ అన్నప్పుడు 10 రూపాయలు కూడా అన్నాడు. 5 రూపాయలు కూడా కొనలేదు. ఏం చేశాడు, 10 రూపాయలు అన్నాడు, అమ్మేశాడు. ఆడ వెళ్ళిపోయాడు. లోపల తీసాడు, బేగం చూసారా కొన్నాను నేను, సంవత్సరం గ్యారెంటీ అన్నాడు. కోపం వచ్చేసింది. అట్లో పడిపోయావు, సంవత్సరం విసనకర ఎలా ఉన్నది, ఇరిగిపోతే ఏం చేస్తావు అనుకుంటున్నాను. వాడు అలాగే చెప్పాడు. అరే కొత్త తీస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడ తిరుగుతుంటాడు, పొద్దు కొత్త తీసుకుంటాను, ఇరుగుతుంది, సర్లే వాడుకో అని చెప్తాడు. తిత్తూ ఉంటాడు, అలా కడలో ఇరుగుతుంది. ఆవిడ అలా చూపిస్తాడు, అంగనపడు నువ్వు వాళ్ళకి అన్నం పెట్టే పొద్దున మార్చకపోతే అప్పుడు మార్చేది కదా, ఇవాళ ఆపేది నువ్వు అని అంటే ఊరుకుంటానని చెప్పి ముసలాడు. ఇప్పుడు సీఎం అక్కడ హోమ్ మినిస్టర్ కదా, స్ట్రాంగ్ గా ఉంది అది. మొత్తానికి రాత్రి నిద్రపట్లేదు. పొద్దున్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి లేచి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ వచ్చాడు, 10 రూపాయలు 5 రూపాయలు అన్నాడు. ఎలా కోపం ఏంటంటే ముసలు కోపం ఉన్నాడంటే అనుకున్నాడు. ఆడు రోడ్డు వచ్చేసి ఇరిగిపోయింది. ఆడు వచ్చాడు, అరే నేను ఏమన్నాను సార్, 10 రూపాయలు తీసుకుంటే సంవత్సరం గ్యారెంటీ అన్నావు కదా, బరాబర్ అన్నాడు. మరి వాళ్ళకి ఇరిగిపోయింది కదా, ఏది అని చూపిస్తాడు. మరి ఇంకో మాట కదా, ఏమన్నాడు సార్, ఇరిగిపోతే రిప్లేస్మెంట్ అన్నావు కదా, వాళ్ళు కూడా అదే మాట మీద ఉన్నారు. మరి అయితే మార్చున్నాడు. నా డౌట్ ఒకసారి ఇరగడానికి అవకాశం అయితే అసలు ఎలా వాడారు చెప్పండి అంటాడు. ఎలా వాడాడు, చేతులు తిప్పు ఇలా తిప్పాను, నాన్నగారు సోమాలి చేతులు తిప్పడానికి, అది ఎదురుగా పెట్టు, తల ఊపాలంటే కథం. ఇది ప్రపంచం. శక్తులు తెలియక బోల్తా పడిపోతుంటారు అన్నమాట. తెలుసుకోవాలి. పూర్తి సంపూర్ణ జ్ఞానంతో ఇస్లాంలోకి ప్రవేశించాలి. కలిమా చదివితే అసలు కలిమా వల్ల నా మీద బాధ్యతలు, నా భుజస్కంధాల మీద ఎటువంటి బాధ్యతలు వస్తాయి, నా ఆలోచన ఏ విధంగా మారాలి, నా సంపాదన ఏ విధంగా మారాలి, నా ఖర్చు ఏ విధంగా మారాలి, అన్ని ఆ అల్లాహ్ తాలా యొక్క లైన్ కి ఇన్లైన్ గా ఉండాలి, సబలైన్ గా ఉండాలి. దాని నుంచి డివేట్ అవ్వకూడదు. కాబట్టి కలమాయంలో సరిగ్గా చదవలేదు అనమాట. చదివించేస్తారు అన్నమాట. అర్థమే కాదు. సూరహ్ ఫాతిహా కూడా చూద్దాం మనం, అంతే కదండి, చదివించేస్తుంటారు ఇమామ్స్. అసలు నిజంగా ఏంటి నమాజ్, సహాబాల కాలంలో నమాజ్ చదివిస్తున్న సమయంలో ఒక సాబీ రసూల్ నమాజ్ చదివిస్తున్నారు. అందులో మృత్యు గురించి సంఘటన ఏదైతే వచ్చిందో, ప్రతి జీవి కూడా మృత్యు యొక్క రుచిని చవి చూడవలసిందే అనే ఒక వాక్యం ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆగిపోయి ఏడుస్తుంది చదివిస్తున్నారు. ఆ వాక్యాన్ని రిపీట్ చేసేస్తున్నారు అని ఏడుస్తూ. ఆయనకు అర్థమైపోతుంది అక్కడ అరబీ, మనకు అర్థం కాకుండా జీవితం ఎలా అయిపోయింది. ఒకటి చూస్తాం, ఖిరాక్ పడేది బడా ఖీర్ సర్కార్ ఖిరాక్ కథ. డాక్టర్ జాకిర్ నాయక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చేశారో, ఆయన గురువు గారు కూడా హాఫ్ ఏదైతే లెటర్ ఉందో ఒక కుండ పట్టుకుని దాంట్లో హాఫ్ అంటే దడిని కూడా వెళ్ళిపోయిందండి. అంత బాగా ఖిరాక్ చేసేవాళ్ళు. అంటే కుండలు పెంచడానికి వచ్చింది ఆ పురాణం. మరి జీవితాల యొక్క హృదయాల బండలా మారిపోయింది చూసి, ఆ బండల్ని పెంచడానికి వచ్చింది, మమ్మల్ని మనుషులుగా తయారు చేయడానికి వచ్చింది. ఖిరాక్ చదివేసుకుని ఆపేసుకోవడం కాదు, దాని యొక్క అర్థాన్ని మనకు తెలియాలి. ఆయన చదువుతుంటే చాలాసేపు రిపీట్ చేసుకుంటే అంకాల నుంచి సౌండ్ వచ్చిందంటే, ఎవరు సౌండ్ చేస్తారు, ఆపండి ఇంకెంతమంది చంపేస్తారు, ఇప్పటికే 2 చనిపోయారు ఇక్కడ అని చెప్పి. అంటే వాళ్ళు కూడా అంత లీనమైపోయారు. మృత్యు గురించి వాళ్ళు కూడా ఆలోచించేశారనమాట. వాళ్ళకి కూడా గుండె ఆగిపోయింది అనమాట.
నమాజులు చదువుతున్నాం, ఏమి స్పృహ లేదు. మేరా దిల్ నమాజ్ మీద లగ్తా नहीं है कि నా మనసులో అసలు నమాజ్లో ఉంచున్నాను కానీ ఏదేదో ఆలోచన వస్తున్నాయి, అటు ఇటు మొత్తం తిరిగి వస్తుంది. ఎందుకు రాదు? అసలు అర్థమైతే కదా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ తెలియదు. ఎవరి స్తోత్రాలు చదువుతున్నాం, ఎవరి ఘనతలు కొనియాడుతున్నాం అని తెలియదు. అన్ని సూరాలు వదిలేండి, ఒక్క సూర యొక్క అర్థం అర్రహ్మాన్ రహీం. దాని అర్థం ఏంటి? అల్లాహ్ తాలా చాలా కరుణామయుడు. మాలిక్ యౌమిద్దీన్, ఆ ప్రళయ దిన యొక్క యజమాని. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్, నేను నిన్నే ఆరాధిస్తాను, సహాయం కోసం నిన్నే అర్థిస్తాను. ఇవన్నీ వాగ్దానం చేస్తున్నాం ప్రతి నమాజ్లో, ప్రతి రకాతులో కూడా. కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ పరిగెడుతున్నాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం కదా. ఇంట్లో భార్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకోండి, ఆఫీస్ శైతాన్ ఆగాను అక్కడ పరిగెడతాం. ఈ అక్కడ ఆపుదు, ఈ అక్కడ వస్తాయి నుంచొని, ఈ అక్కడ ఆపు बीवी जरा बोली तो हाफिज साहब आओ तो हाथ तो घर में कुरान पढ़े, మీరు కురాన్ చదివి మీరు పవిత్రంగా ఉండి మీరు చక్కగా నమాజ్ ఆచరించినట్లయితే ధర్మం ఇంట్లో పవిత్రత అంటే అటువంటి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఇస్లాంకి వ్యతిరేకంగా చేస్తే అవన్నీ మరి టచ్ అవడానికి, లింక్ అప్ అవడానికి అవకాశం ఉంది. ఏ సమస్య వచ్చినా కూడా, ఆధ్యాత్మిక సమస్య వచ్చినా, సామాజిక సమస్య వచ్చినా కూడా, ఆర్థిక సమస్య వచ్చినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో అడగాలి? ఫస్ట్ నిన్ను అడుగుతూ ఆయన మార్గం చూపిస్తాడు. ఆయన డైరెక్ట్ వచ్చేసి మిమ్మల్ని హెల్ప్ చేయడు. ఆయన తన ప్రతినిధి ద్వారా నీకు సహాయాన్ని అందజేస్తాడు. ఊహలకు అందదనమాట. ఆయన వస్తాడు. రేపు జమాత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో, దానికి ముందు ఎస్ఐఓ ఆధ్వర్యంలో, ఈమారుల్లో ప్రతి ఏటా కూడా విద్యా జాగృతి ఉద్యమం చెప్పి పుస్తకాలు పంచేవాడు పిల్లలకి, పేద పిల్లలు 200 మందికి సుమారు. ఆ కాలంలో పుస్తకాలు ఏమి గవర్నమెంట్ ఇచ్చేది కాదు. నోట్ బుక్స్ అన్ని కూడా టీచర్ దగ్గర నుంచి రాయించుకోండి. 2-3 పుస్తకాలు ఇచ్చేసి ఫోటో దిగడం కాదు, మొత్తం సెట్ టీచర్ దగ్గర నుంచి రాయించుకురా, మా చీటీ ఇవి, ఆ చీటీ అంతా ఇచ్చేసేవాడు. మీకు అర్థమవుతుందా? చాలా సంవత్సరాలు చేశాం. ఒక సంవత్సరం ఒక ఆయన వచ్చి ఏంటి ఇలా పంచుతున్నారంట కదా, నాకు తెలిసింది ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారంటే మేము అందరి దగ్గర చందా తీసుకుంటామంటే మేము ముందు చేసుకుంటాం, తర్వాత మిగతా వాళ్ళు కూడా డోనర్స్ ఉంటారు. అయితే ఓ మంచిని వాళ్ళు ఆపేయండి, ఈ సంవత్సరం అంతా నేనేస్తాను. అయితే ఓ మంచి డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు, మాకు డైరెక్ట్ పుస్తకాలు ఇప్పించండి అన్న. మేము లిస్ట్ ఇచ్చేస్తాం, పుస్తకాలు ఇప్పించండి అన్న. సరే అని చెప్పి ఆయన ఇప్పించేశాడు. ఓన్లీ ఒక దాంతోనే అయిపోయింది, అందరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, అలా మార్గం చూపించాడు అనుకున్నాం. ఏదైతే ప్రోగ్రామ్, డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుందో అది రమ్మని చీఫ్ గెస్ట్ గా మీరే ఇచ్చారు కదా రండి అంటే, నేను కుడి చేతితో చేస్తే ఎడం చేతి కూడా తెలియకూడదు, నేను రాను, వచ్చిన జనంలో కూర్చోటాక నేను స్టేజ్ లో పిలవకండి అన్నా. సరే అన్నాం. ఆ రోజు ఎన్నగా ఫోన్లు చేసాం, ఆయన ఎత్తలేదు, రాలేదు. అలాగే ఇంకో పెద్ద మనిషి ఏంటంటే యూనిఫామ్స్ ఇచ్చాడు ఆయన పిల్లలు. యూనిఫామ్స్ ఇచ్చిన ఆయన వచ్చాడు, నా చేతులు తెస్తానంటే ఆయన చేతులు తెప్పించారు. ఎవరో చేసి మరి అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ డబ్బులు ఇంకో ఆయన పంచుతున్నాడండి, మీ డబ్బులు వాళ్ళు సంస్థగా వాళ్ళు పంచుకుంటే పర్లేదు, ఇంకో ఆయనతో ఇప్పిస్తున్నారు అంటే సంథింగ్ వాళ్ళ మధ్యలో ఏదో గొడవ అయ్యి కోపం వచ్చింది. ఈ అందరూ మాకు తిరిగి మనసులో పెట్టుకున్నాడండి. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి నేనే ఇస్తానన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విద్యా జాగృతి వచ్చింది. మేము అనుకొని ఇంకా వారం రోజులు ఉండగా మరి ఇంత పెద్ద చందా వసూలు చేయగలదు కదా, వారం ముందే ఆయన మాట ఇచ్చాడు కదా అని చెప్పి సడన్ గా ఆయన దగ్గరికి వెళ్ళాం. అయ్యా వారం రోజుల్లో వచ్చే ఆదివారం ప్రోగ్రామ్ ఉంది, మీరు ఇస్తాను. నేను ఇవ్వనయ్యాను. ఏమన్నాడు? ఇవ్వనండి. మీరు నా డబ్బులు తీసుకొని ఇంకొంత పంచుతారు. అసలు మీరు నేను కుడి చేతితో ఇస్తే ఎడం చేతి ఇవ్వకూడదన్నారు. ఆ రోజు మీకు కాల్ చేసాం, మీరు ఎత్తలేదు. ఇవన్నీ మీరు అన్ని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు చిన్నపిల్లలాగా అంటే, నేను ఇవ్వనండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎలా చేస్తారో ప్రోగ్రామ్ చూస్తాను. బయటకు వచ్చేసాం. గొడవ పడలేదు. అందరు కంగారు పడుతున్నారు. బాధపడకండి, కంగారు పడకండి. ఇది అల్లా పని. నిజంగా తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉందో వారిపై అల్లాహ్ తాలా కరుణ చూపించి వారి తలరాత్రంలో మా ద్వారా పుస్తకాలు తీసుకోవాలని ఉంటే మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, తీసుకుంటారని చెప్పారు. చెప్పడానికి ఒక మనిషి మానవాత్మగా చెప్పారు. లోపల నాకు కూడా లబ్ధి పడుతుంది. 2 రోజులు అయిపోయినాయి, 3 రోజులు అయిపోయినాయి, ఇంకా 3 రోజులే బాకీ ఉన్నాయి. ఆదివారం వచ్చేస్తుంది. ఎలా టెన్షన్ పడుతున్నాను. పక్కనే ఒక కాల్ వచ్చింది నాకు, సౌదీ నుంచి కాల్ వచ్చి అన్నయ్య నన్ను గుర్తుపెట్టారా, నేను సౌదీలో ఉంటున్నాను, అలా చిన్నప్పుడు నాకు మీరు చదువు చెప్పారు, అది ఇది. అవునా, ఎలా ఉన్నావు అంటే బాగానే సెట్ అయ్యాను. అన్నయ్య మీరు పిల్లలకి అందరికి పుస్తకాలు ఇస్తారు కదా, నేను మీ దగ్గర ఒకప్పుడు పుస్తకాలు తీసుకునే స్థాయికి వచ్చాను అన్నయ్య, నేను సంస్థకి ఏదో చేయాలనుకుంటున్నాను, ఈసారి పుస్తకాలు నేను ఇస్తాను, ఎంత అవుతుందో చెప్పండి అన్నయ్య అన్న. అల్లాహు అక్బర్. అరే విశ్వాసం ఉంచాలయ్యా, నమ్మకం ఉంచాలయ్యా, తవక్కల్, భరోసా. ఆయన కోసం నేను బతికితే ఆయన నన్ను చూసుకుంటాడు. ఆయన కోసం ఒక అడిగేస్తే 10 అడుగులు ఆయన ఇస్తాడు. నేను నడిస్తే ఆయన పరిగెడతాడు, నేను పిలిస్తే ఆయన పలుకుతాడు. కంఠనరానికి దగ్గరగా ఉన్నాను అంటాడు ఆయన.
పిలవండి, నేను పలుకుతాను, వింటున్నాను, చూస్తున్నాను. కానీ మనిషికి అల్లా భరోసా ఎందుకు ఉండదో తెలుసా? పాపం చేస్తున్నప్పుడు అల్లా నన్ను చూస్తున్నాడనే విశ్వాసం కూలిపోవడం వల్ల ఇతను బాధలో ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాడు, ఆయన అంతా చూసుకుంటాడు అనే భరోసా కూడా ఉండదు. నిజంగా చెప్తున్నాను, ఒంటరిగా పాపం చేస్తున్నప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా అల్లా నన్ను చూస్తున్నాడు, అదిగో ఆయన ఇక్కడే ఉన్నాడు అని విశ్వసించేవాడు, అతని జీవితంలో ఏదైనా కష్టం వస్తే అదిగో ఆయన ఇక్కడే ఉన్నాడు, నన్ను ఊరికే వదలడు, ఆయన నా కష్టాలను కడగెచ్చుతాడని నమ్మకం కూడా ఉంటుంది. ఎందుకు చిన్న కష్టం రాక తల్లడిల్లిపోతున్నామంటే అల్లా చూస్తున్నాడు అనే విశ్వాసం మన మనసు మస్తిష్కాలను చెప్పిపోయింది. సీసీ కెమెరాలను చూసి భయపడేంతగా కూడా అల్లాతో మనం భయపడట్లేదు. మన ఉపవాసాలు స్వీకరించబడతాయి, స్వర్గం లభించబడుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఉపవాసం వల్ల ఏమొస్తుంది? తఖ్వా, అల్లా యొక్క భీతి రావాలి. అది మనలో రావట్లేదు. కాబట్టి మహాశివులారా, ఈ కలిమా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే సర్వం కూడా నా జీవితానికి యజమాని ఆయనే, ముక్తి ప్రదాత ఆయనే, నా సమస్యను తీర్చేవాడు ఆయన, నా జీవిత లక్ష్యాన్ని ఇచ్చేవాడు ఆయన, ఆ జీవిత లక్ష్యంలో సహాయం చేసేవాడు ఆయన, నేను సరిగ్గా చేయకపోతే రేపటి రోజున లెక్క తీసుకునేవాడు ఆయన, ప్రతిఫలాన్ని ఇచ్చేవాడే ఆయన, శిక్షను కూడా విధించేవాడు ఆయన. ఆయన తప్ప ఎవరు లేడు. నా ప్రభుత్వ ముస్లిమ్స్ అన్నారు, ప్రపంచమంతా ఏకమై నీకు లాభం చేకూర్చాలన్నా అల్లా మీ తలరాతలు ఎంత రాసించారో అంత లాభమే చేయగలరు, అంతకన్నా మించి వాళ్ళు చేయలేరు. ప్రపంచమంతా కలిసి మిమ్మల్ని నష్టపరచాలనుకున్నా కూడా అల్లా మీ తలరాతలు ఎంతైతే నష్టం బాధ రాసించాడో దానికి మించి రబ్బంతా కూడా పెంచి ఎవరు మీకు బాధలు పెట్టలేదు. అంటే తలరాతలు ఎవరు ఉన్నాయి? షబే ఖదర్. షబే ఖదర్ యొక్క ప్రాముఖ్యత కూడా ఏమిటంటే, మరి అందులో అల్లా తాలా అల్లా యొక్క పరిపాలనకు సంబంధించి, రాబోయే సంవత్సరానికి సంబంధించి షబే ఖదర్లో నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యక్తుల గురించి, జాతుల గురించి, దేశాల గురించి, వారి యొక్క అదృష్ట దురదృష్టాల గురించి అల్లా తాలా నిర్ణయాలు చేసి, వీడి జీవితం ఇలా చేస్తాడు, ఆ రోజు చచ్చిపోతాడు, ఇలా చేస్తాడు, అందరి గురించి నిర్ణయాలు తీసి ఆ నిర్ణయ పుస్తకాలను, ఆ మినిట్స్ బుక్ ని ఎవరు కప్ చేస్తాడు? దైవదూతలు కప్ చెప్తారు. దీన్ని అమలు పరచండి రాబోయే సంవత్సరంలో అని చెప్పి ఈ రాత్రి డెసిషన్ తీసుకుంటారు. ఈ రాత్రి డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు వేడుకోవాలి, అల్లాతో దువా చేయాలి, నా తలరాత్రి సరిగ్గా అయ్యాలి నా తల అని చెప్పి. ఇంక్రిమెంట్స్ టైంలో ఏం చేస్తాం మనం? ఆఫీసర్స్కి అప్రోచ్ అవుతామా? సార్ లాస్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ సరిపోలేదు, పెంచండి సార్, మరి డబ్బులు పెంచండి సార్. జీతం పెంచే సమయంలో సంవత్సరం అయిపోతే రిక్వైర్ ఆడే పెంచుకుంటే వదిలేస్తామా? ఇప్పుడు జీతాలు పెంచే సమయం అనుకున్నప్పుడు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా సార్ నేను ఎక్కువ చేస్తున్నాను, నా జీతం సరిపోవట్లేదు, బాధ పెట్టుకోవడము, మీరు చేసిన వర్క్ ప్రజెంట్ చేసుకోవడం ఏదో చేసి మొత్తంగా జీతాన్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి అల్లా తాలా తలరాత్రులు రాయబోతుంటే తోబా చేసి అల్లా తాలా ఈ సంవత్సరం అంతా తప్పు చేశారు, ఇప్పుడు నేను వాగ్దానం చేస్తున్నాను, నా యొక్క తలరాతను మార్చు, మంచివాడుగా, మంచి విశ్వాసిగా, నీపై భరోసా ఉంచేవాడిగా, నువ్వు చెప్పిన విషయాన్ని ఆజ్ఞలను పాటించేవాడిగా నా యొక్క తలరాతను మార్చి అల్లా తాలా అని చెప్పి దువా చేయాలా చేయకూడదు? తలరాత రాస్తే అలా జరిగిపోతుంది. మా ప్రవక్త మూడు కాలంలో ఒక దొంగవాడు ఉండేవాడు, గజ దొంగ. దొంగతనాలు బాగా చేసేవాడు, అన్ని చెడ్డ అలవాట్లు కూడా అతను ఉన్నాయి. మహాప్రవక్త మూడు వాడు సందేశం ఇస్తుంటే ఆ మాట ఆయన విని అతను కూడా కాస్త ఆకర్షితులయ్యాడు. కాస్త నేను ఏదో ఉంటే బాగుంటుంది. మహాప్రవక్త మూడు దగ్గరికి వచ్చాడు. వచ్చి మహాప్రవక్త మూడు మీరు చాలా మంచి విషయాలు చెప్తారంట కదా, అయితే అన్ని విషయాలు నేను పాటించాను, నా వల్ల కాదు. ఏమన్నాడు? అన్ని విషయాలు నేను పాటించాను, కానీ ఏదో ఒకటి చెప్పండి, అది మాత్రం 100% చేస్తాను. ఏమన్నా వాగ్దానం చేశాడు, వాగ్దానం చేశాడు. మన జనంలో చాలా మంది చెప్తుంటాడు, చెప్తే మాత్రం చేస్తాడే అంట, చాలా మొండు, మాటిస్తే మాత్రం చేస్తాడు. కొంతమంది ఉంటారు అలా. మహాప్రవక్త దగ్గరికి అన్ని నా వల్ల కాదు, ఒక్కటి చెప్పండి ఏదైనా చేస్తాను. మహాప్రవక్త నమ్మితే ఏమని చెప్పండి, అబద్ధం మాట్లాడడం అదే అన్నాడు. నవ్వేశాడు. బాబు మీరు పెద్ద జ్ఞాని అనుకున్నాను, ఋషి అనుకున్నాను, దైవ ప్రవక్త అనుకున్నాను, నమాజ్ చేయమంటే కష్టమయ్యేది, వ్యభిచారం మానేయమంటే కష్టమయ్యేది, దొంగతనం మానేయమంటే కష్టమయ్యేది, హత్యలు చేయమంటే కష్టమయ్యేది, అబద్ధం ఆడుతున్నారు. అసలు నాకు అబద్ధం సంబంధం ఏంటంటే మాటిచ్చేసాను, అబద్ధం ఆడనన్నాడు. ఏమన్నాడు? సరే పాటించు అన్నారు. ఆయన నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు. సంపాదించే గుణం అయితే లేదు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఆకలి వేసింది. సంపాదిస్తాడా? రాత్రి సమయంలో పని ఉడుకుతాడానికి పని ఈడి వెతుక్కోవాలి. బయలుదేరాడు. ఏ ఇల్లు బాగుంటుంది అని చెప్పి నేను పోస్టులు కూడా చేశారు. చదువు రాని వాళ్ళు ఇళ్లలో దూరి దొంగతనాలు చేస్తే, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఫోన్లలో దూరి దొంగతనాలు చేస్తారు. ఇళ్లలో దూరే వాళ్ళు ఇప్పుడు ఏం దేంట్లో దూరుతున్నారు? ఫోన్లో దూరి చాలా స్కామ్లు కానీ ఓటీటీ చెప్పండి అని చెప్పి మొత్తం తీసేసుకుంటున్నారు. దొంగతనం అయితే కొనసాగుతుంది. ఆ దొంగవాడు కూడా బయలుదేరాడు. ఒక ఇల్లు, ఊరి చివరిలో ఇల్లు కనపడింది, ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు. దొంగలో దూకాడు, లోపలికి వెళ్ళాడు, ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. ఒక పక్కన టేబుల్ మీద మొత్తం పళ్ళు వీళ్ళు ఆ ఫ్రూట్స్ అన్ని పెట్టున్నాయి. ఆకలిస్తుంది కదా, ఆల్రెడీ తిందాం అనుకున్నాడు. ఆ తినే లోపల ఒక
సవ్వడి జరిగింది. ఒక లేడీ పడుకున్నట్టు గాజు సౌండ్ ఏదో వచ్చింది. లడ్డూ పూట బయటమే ఇద్దరికి లడ్డూ పూట ఇవన్నీ తినొచ్చని, ఇంకో లడ్డూ పూట అక్కడ ఆమెతో కూడా తప్పుడు పని చేయొచ్చని, రెండు కలిసి వచ్చింది. బోనస్ కొనాలి అనుకున్నాడు. కానీ ఎందుకు ఆలోచన వచ్చింది, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తినలేదు, ఆవిడతో ఏ తప్పుడు పని కూడా చేయలేదు. ఆవిడ పడుకుంటుంది, ఆవిడ కూడా తెలియదు, ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తెల్లారా స్త్రీ ఏదైతే ఉందో, మహిళ ఇంట్లో ఒంటరిగా పడుకుంటున్న మహిళ నిద్ర లేగానే తెలిసిపోయింది. ఇంట్లో ఎవడొచ్చాడు? దొంగడు వచ్చాడు. దొంగడు వస్తే అన్ని సర్ది పెట్టి వెళ్తాడా, మొత్తం అన్ని పాడు చేసి వెళ్తాడా? పాడు చేసి వెళ్ళిపోతాడు. మొత్తం అన్ని పాడేసి వెతికేసి ఉంటాయి కదా, తెలిసిపోతుంది దొంగడు వచ్చాడా లేదా. దొంగడు వచ్చాడు. బాబాయ్ దొంగడు వచ్చాడు, నేను ఒంటరిగా పడుకుంటున్నాను, నన్ను ఏమి టచ్ చేయలేదంటే ఈ ఒక్క రాత్రి నేను బతికిపోయాను. రేపు నాకు గ్యారెంటీ లేదు. బాబాయ్ నేను సేఫ్ గా సింగిల్ గా ఉంటే సేఫ్ కాదు అని ఆవిడ పరిగెత్తుకుని మహాభక్త దగ్గర వచ్చింది. మహాభక్త రాత్రి మా ఇంట్లో దొంగడు పడ్డాడు. దొంగడు పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ పడవచ్చు. రాత్రి అయితే వదిలేశాడు. నాకు కరం బాగుండే లేకపోతే తర్వాత బాగుండో అలా సహాయం చేసి నేను బతికిపోయాను. కాబట్టి ఇప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నాకు అన్ని ఇచ్చాడు దేవుడు, మొగాడే లేడు, దిక్కు లేదు. కాబట్టి మీరు ఫలానా వ్యక్తి చేసుకొని ఒక్క మాట చెప్పండి, ఇప్పుడే పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోతాను. మీరు సర్టిఫికెట్ ఇస్తే తీసుకుంటానండి. చూడండి ఆవిడ యొక్క విశ్వాసం కూడా, మీరు ఫలానా మంచి వాడు అని చెప్పి తీసుకుంటానండి. ఆడు ఒక్క కొడుకేనా, ఆడికి చెల్లెలు అక్కలు లేరు కదా, ఆస్తులన్నీ ఆడపేరు మీద ఉన్నాయి కదా, అన్ని చూస్తాం మనం కదా. ఒకటే దొరకాలి, తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోతాం. అమ్మ నుంచి దూరం చేస్తాం అనమాట. రకరకాల ప్లానింగ్స్, రకరకాల కుట్రలు మనకి. మరి విశ్వాసం మన దగ్గర ఒంటరిగా ఉండాలంట. ఒంటరిగా స్వర్గంలో ఉంటే కూడా అది కూడా నరకంతో సమానం అయ్యి అందరితో కలిసి ఉండాలి. స్వర్గంలో మిమ్మల్ని ఒంటరిగా ఎంట్రీ ఇచ్చినా కూడా ఎవరితో చెప్పుకుంటారు మీ యొక్క ఆనందాన్ని? నన్ను ఉంటేనే కదా పంచుకునేది. సరదా కలిసి ఉండాలి. అమ్మ నాన్నలతో, అత్తమ్మ నాన్నలతో అందరితో కలిసి ఉండాలి. విడిగా ఒక అమ్మాయి కావాలి, ఒక అబ్బాయి కావాలి, పెద్ద స్టైల్ మొదలైంది. ఇది చాలా తప్పు. కాబట్టి మొత్తానికి ఆవిడ చెప్పింది వెంటనే, ఇప్పుడు నాకు రాత్రికి ఎవరు కావాలి? నాకు దిక్కు కావాలి, నాకు యజమాని కావాలి, నాకు భర్త కావాలి, నా సంరక్షకుడు కావాలి. కాబట్టి నేను కండిషన్స్ ఏం పెట్టాను, ఫలానా వ్యక్తి మంచిదంటే ఆ మంచివాడిని చేసుకుంటానని కూర్చుంది. దొంగడు పడ్డాడని చెప్పింది కదా. ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో కొంతమంది రౌండ్లు లోపలేస్తారు. స్టేషన్లు ఏముంటాయి, వాళ్ళ ఫోటోలు ఉంటాయి. దొంగతనం జరిగిందంటే వెంటనే పోలీసు కొంతమంది పిలుస్తారు, ఆ 10 మంది నేర్చుకుంటారు అంటారు. ఆ చేతి పట్టుకుని ఉంచుంటారు అంతేనా. అలా ఈ ఫోటో కూడా ఉంది మహాప్రభుత్వ స్టేషన్లో. ఆయన పట్టుకుని అన్నాడు, వచ్చాడు. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఆ ఇంటికి వెళ్ళావా? ఏమన్నాడు? మాట ఇచ్చారు కదా, అబద్ధం. ఎక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నావు. వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళావు. మరి తిన్నావా? వెళ్ళావు. మరి ఆవిడ పడుకుంటే ఏమైనా చేసావా? చేయలేదు. ఏం చేయడానికి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు చేయలేదు? తెల్లారితే మీరు అడుగుతారు కదా, ఆవిడ కంప్లైంట్ చేస్తారు కదా. ఎలా చేసావా అంటే, చేశానని అనుకోండి కొండ దెబ్బలు, చేయలేదని అనుకోండి మీ మాట ఇచ్చారు, ఇరుక్కుపోయారు. దేవుడు చూస్తున్నాడు, వద్దని ఇంటికి చెప్పారు. దైవ భీతి వచ్చింది. ఇంతకన్నా గొప్ప మగవాడు ఉంటాడు, ఇది చేసుకుంటావా అని మాట్లాడతారు. వెంటనే నాకు చేసేసుకుని తీసుకెళ్ళాడు. ఒక్క రాత్రి తేడా, ఒక్క రాత్రి వాడు కంగారు పడినట్లయితే దొంగతనం చేసి ఆ ఫలాలు ఫ్రూట్స్ తినేటట్టు అయ్యేది. ఆవిడతో వ్యభిచారం చేసే పాపం అయ్యేది. కానీ ఒక్క రాత్రి తెల్లారైతే ఆ ఫలాలను ఎల్లగలా భగవంగా ఇప్పించాడు. ఆ యొక్క స్త్రీని మహిళగా భారీగా ఇప్పించాడు. దీన్ని తలరాత అంటారు. అది వచ్చి తీరుతుంది. తల కిందులు అయిపోయినగా మీకు రాసుంటే అది వచ్చి తీరుతుంది, దక్కి తీరుతుంది, లేకపోతే రాదు. అందుకని ఏమి కోరుకున్నా కూడా, ఓ అల్లా నేను ఏదైతే కోరుకుంటున్నానో ఇది నా ఈ పరాల సాఫల్యానికి ప్రాతిపదిక అయితే నాకు ఇవ్వు, లేకపోతే దాని నుంచి నన్ను కాపాడు. ఇది దువా చేయాలి. నా భార్య ఎర్రగా ఉండాలి, నా మగాడు హైగా ఉండాలి, టార్చెట్లా ఉండాలి. ఇవి కాదు ప్రార్థనలు. ఇహ పరాలు నాకు తోడుగా ఉండాలి, మంచివాడిగా ఉండాలి. మొదలు అన్నారు, చెడ్డవాడికి మొదటి భార్య అన్నం కన్నా మంచివాడికి రెండో భార్య కూడా చాలా ఉత్తమం ఉన్నారు. భార్య భర్తల సమస్యలు చాలా అనేకం వచ్చేస్తున్నాయి. కొంతమంది సైకోలు, వాళ్ళ వీడియో కూడా చేశాను, సైకోలుగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది. ధర్మం పెట్టి చెప్పి మొగాడు మాటే వినాలి, మొగాడు ఇష్టపడకపోతే నేను అయిష్టంగా ఉండి ఈ సమయంలో నీకు బుద్ధి వచ్చేస్తే నరకంలో వెళ్తాను. దేనిక ఇష్టం? నమాజ్ చదవడం ఆయనకి ఇష్టం కాదంట. ఇప్పుడు నమాజ్ మానే అలాగా. భర్త ధార్మిక విషయాల్లోనే భర్తకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అధర్మ విషయాల్లో నాకు ఇష్టం లేదంటే కుదరదు. భర్త నా నమాజ్ చదవద్దు నాకు అన్నాడు అనుకోండి, ఆవిడ ఏం చేయాలి? చదవాలా చదవకూడదా? అయ్యో నా భర్తకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది కదా, మా భర్త వద్దన్నాడు, ఆయనకి ఇష్టం ఉండదు, ఉపవాసం ఉండడం, నమాజ్ చేయడం, ఖురాన్ చదవడం, ఇష్టమానికి వెళ్ళడం, నేను వెళ్ళండి అని చెప్పి ఈజీగా హ్యాపీగా ఇంట్లో కూర్చుంది అనుకోండి, నరకంలో వెళ్తాను. మనిషి గారు లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏ పాయింట్ ఎందుకు చెప్పారని చెప్పాలి. చూసారా ఒక్క ఎలా అయిపోయిందో. కాబట్టి అల్లాహ్పై పూర్తిగా భరోసా ఉంచండి. ఈ యొక్క కొన్ని సమస్యలు వస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే అల్లాహ్ తాలా దాన్ని తీర్చేస్తాడు. కాస్త మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఫిరౌన్ 400 సంవత్సరాలు బ్రతికాడు.
400 సంవత్సరాల నుంచి ఒకసారి ఇప్పుడు జ్వరం కానీ తలపోటు కానీ రాలేదంటాడు. ఇవాళ కూడా కొంతమంది ఫిరోన్లు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మీరు ఏదో అనారోగ్యం పాడేటట్టు ఉండొచ్చు. చూడండి, బండరాల్లో ఉంటారు, తిరుగుతుంటారు, దేశ విదేశాలు తిరిగేస్తుంటారు, వాళ్ళకి ఏం అవ్వదు. రకరకాలు ఎక్కడెక్కడి నుంచో ఏదో తెప్పించి తినేస్తుంటారు. కానీ ఒక రోజు పోతారు, ఫిరోన్ కూడా పోయాడు కదా, ఆడిపోతారు. కానీ వాళ్ళకి గమ్ముని అనారోగ్యం అనేది రాదు. అనారోగ్యం ఎవరికి వస్తుంది అంటే, ఎక్కువ కష్టాలు ఎవరికి వస్తాయంటే దేవుడు ఎవరితో అల్లా ఎవరితో ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళకి వస్తాయంట. నా దాసుడు కాస్త దూరం అయిపోతున్నాడు, వాడిది లోపం ఏంటంటే, వాడి బలహీనత ఏంటంటే వాడిని కాస్త ఇబ్బంది పడితే నా దగ్గర పరిగెత్తిస్తాడు. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, గడేని పెద్ద సౌండ్ వచ్చింది, ఆ చిన్న పాప ఏం చేస్తుంది, తల్లి దగ్గర పరిగెత్తి వస్తుందా రాదా? గోడ పట్టుకుంటుందా, బకెట్ పట్టుకుంటుందా, మంచం పట్టుకుంటుందా? తండ్రో తల్లి దగ్గరుంటే అమ్మా నాన్న వచ్చి పట్టేస్తుంటది. నిజమైన దాసుడు, అల్లా యొక్క దాసుడు కూడా తన జీవితంలో కష్టం, బాధ, అనారోగ్యం మీద రాగానే అల్లా అని చెప్పి సాగిన పడిపోతాడు, శబ్దాలు వెళ్ళిపోతాడు. నేను ఏ తప్పు చేశానని నా పాపాన్ని మన్నించు, ఈ యొక్క కష్టాల నుంచి నువ్వే కడతీర్చు అని చెప్పి అల్లా వైపు మరలడానికి తీసుకొస్తాడంట. మా పాపాల నుంచి మన్నింపు ఇవ్వడానికి వస్తాడంట. జ్వరం వస్తే దానికి కూడా తిట్టకండి అని చెప్పారు. మీ పాపాలు ఎన్నో రాలిపోతాయి, ఆకులు ఎండిపోయిన ఆకులు చెట్టుకైతే ఏదుగా రాలిపోతాయి, అదే మీ పాపాలు రాలిపోతాయి. ఎప్పుడు కూడా అల్లా విషయంలో ఆయన నాకు నష్టం చేశాడు, నష్టం చేస్తున్నాడనే తాపత్రయంలోకి, అపార్థంలోకి ఎప్పుడు వెళ్ళకండి. శైతాన్ చేసే పనులు అనమాట. ప్రవక్తల దగ్గరికే వచ్చాడు, అయ్యూబ్ అలైహిస్సలాం దగ్గర కూడా వచ్చాడు. ఆయన విన్నారా? అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించి ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరికి వచ్చాడు. అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమాన్ దగ్గరికి వచ్చాడు. అబ్దుల్ ఖాదర్ జిలానీ మీరు ఇంకా నమాజ్ చదవక్కర్లేదండి, అల్లా తరఫున వచ్చాను ఆజ్ఞ అన్నాడు. మనం అయితే ఎగిరి గంతులేసేసి ఊరంతా పాంప్లెట్ పెంచేసి అల్లా తాలా ఆజ్ఞ వచ్చింది, రాత్రి దేవదూత కనబడ్డారు, నాకు నమాజ్ చదవద్దన్నారు కాబట్టి దయచేసి నన్ను అడగండి, ఉపవాసం ఉండక్కర్లేదంట, నేను ఏం కుర్బానీ చేయగలదంట, జకాత్ చేయగలదంట, పెద్ద పోస్టులు చేసుకుంటూ ఆనందపడిపోతాం. కానీ ఆయన విద్యావంతులు కాబట్టి, సంపూర్ణ జ్ఞానం ధర్మం గురించి ఉంది కాబట్టి, ఏంటి ఒకసారి ఆగారు, ఏమన్నావు అన్న, మీరు నమాజ్ ఇంకా చదవక్కర్లేదంటే అల్లా మాఫీ చేశాడు. ఖబర్దార్, ప్రవక్తలకే మాఫీ చేయలేదు అల్లా తాలా నమాజ్. లేదు సామాన్యుడు, ప్రవక్తలకే దైవ ఆరాధన మాఫీ లేదు, నాకెలా మాఫీ అవుతుంది? నిస్సందేహంగా నువ్వు శైతానే కనిపెట్టేశాను అంటారు. అమ్మా కనిపెట్టేశారా అన్నాడు. మళ్ళీ ఎందుకు మళ్ళీ కూడా వేశాడు. ఏమన్నాడు? రాజు ఇలాని గారు, మీరు చాలా తెలివైనవారు, మీరు ఎందుకు బతికిపోయారు తెలుసా? మీ దగ్గర ఉన్న విద్య మిమ్మల్ని కాపాడేసింది, మీ దగ్గర ఉన్న జ్ఞానం మిమ్మల్ని కాపాడేసిందంటే, మీరు మహా జ్ఞాని కాబట్టి నా ఉచ్చులో పడలేదు మీరు అన్నారు. కాపాడదా, నా జ్ఞానం నన్ను కాపాడలేదు, ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ అల్లాహ్ నన్ను కాపాడేశాడు అన్నారు. అక్కడ కూడా ఎక్కడ ఛాన్స్ ఉంది? నేను గొప్పవాడిని, అల్లాహ్ అక్బర్ అన్నారు. ఏమన్నారు? అరే సజ్దాలు, రుకులు, నమాజులు ఎన్నిసార్లు అల్లాహు అక్బర్ అంటాం, బయట రాగానే అల్లాహ్ అక్బర్ ఎవడరా అని కోపడతారు. బయట పెద్దరికాలు అక్కడ, భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, పిల్లలు తండ్రితో కానీ, తండ్రి పిల్లలతో కానీ, ఒకరితో కానీ, ఎవరితోనూ కాదు, అందరు కలిసి ఎవరితో భయపడమన్నారు? అది అప్పుడు జీవితాల్లో మార్పు అనేది వస్తుంది, అప్పుడు జీవితాల్లో అనేది ధర్మం అనేది వస్తుంది, న్యాయం అనేది స్థాపించబడుతుంది. ఇక్కడ నన్ను చూసి అవతలవాడు భయపడాలని చెప్పి బతివాడు అనుకుంటాడు. లేదండి, ఎన్నో అల్లా యొక్క దైవ ధిక్కార కలిమా చదివే మనం అల్లాహ్ సంబంధించిన దైవ ధిక్కార కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా తప్పండి. మన కొడుకో కూతురో మన మాట వినకపోతే ఎంత బాధేస్తుంది మనకి, ఎంత బాధేస్తుంది? అరే నీకు పొద్దున్న ఏం తక్కువ చేసావురా, నిన్ను కన్నాం, చిన్నప్పుడు ఎన్నో చేసాం, ఇన్ని ఇచ్చాం, అన్ని నువ్వు కావాల్సిన అన్ని కోరికలు ఇస్తున్నావు కదా, మమ్మల్ని ఎందుకు అలా ఇబ్బంది పెట్టుకుంటావు అని చాలా బాధపడుతూ అడుగుతాం. మన కొడుకు మన కూతురు మన మాట వినకపోతే అన్ని మేమే ఇచ్చామని చెప్పి 10 సార్లు 100 సార్లు చెప్పుకుంటా వాళ్ళ ముందు. మరి అల్లా తాలా మనకి ఏమి ఇవ్వలేదు, మనం అల్లా మాట వింటున్నామా? అల్లా మనల్ని చూడట్లేదా? అల్లా కూడా అనుకోడా వీరికి ఏం తక్కువ చేశానని? నాది తిని, నా భూమి మీద ఉండి, నా ఆకాశం మీద ఉండి, నా వర్షంతో లబ్ధి పొంది, నా గాలిని తిని, మరి నాకు వ్యతిరేకంగా ఇతను ఇలా చేస్తున్నాడు, దైవధికారానికి పాల్పడుతున్నాడు ఏంటి అని చెప్పి అల్లా కూడా మరి అనుకోడా? ఏమండి ఎంత కోపం వచ్చేస్తుందో మన చాలా ఒకసారి ఏమంటాం, ఇంట్లో జన్మ నీకు నాకు సంబంధం లేదంటాం. అయిపోయిందా? కొడుకు కన్న కొడుకు పేరు తెచ్చుకున్నాడు, కోపం వచ్చేస్తుంది నీకే నాకే, ఇంట్లో జన్మ నీకు నాకు సంబంధం లేదండి. అలా ఎప్పుడు అన్నాడు అలాగా? నేను జరిగిపోయి సరిగ్గా భూమి జరగడా అక్కడ జరగడా అన్నాడా? రాత్రి భోజనం ఆపేశాడా? ఎత్తి నేల కొట్టేశాడా? అరే ఎంత కరుణామయుడు, ఎంత కరుణామయుడు, 70 తెల్లుల కన్నా ఎక్కువ కరుణామయుడు. ఈ రోజు కాకపోతే రేపు మాట్లాడు.
ఈ నెల కాకపోతే రేపు నెల మారుతాడేమో, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మారుతాడేమో, ఈ రంజాన్ కాకపోతే ఇంకో రంజాన్ రోజు మారుతాడేమో అని మన జీవితంలో రంజాన్ తర్వాత రంజాన్ తెస్తూనే ఉన్నాడు. కానీ మరి ఎక్కడ వేసినా మరి బల్యం అక్కడే ఉన్నట్టు అక్కడే మనం ఆగిపోయినా మన జీవితంలో ఏ మార్పు రాలేదు. రంజాన్ వస్తున్నాయి పోతున్నాయి కానీ మన జీవితంలో అయితే మార్పు రాలేదు. ఏంటి రంజాన్ అంటే మహాశయ గారా, రంజాన్ అంటే ఖురాన్ అవతరించింది కదా, ఆ ఖురాన్ ఈ కలిమాను మనకి ఇచ్చింది. ఇది ఒక్కటి అర్థం చేసుకొని దీని లోతులో మనకి ఎక్కితే సరిపోతున్నాను. అసలు నిజమైన ముస్లిం ఎవరు అంటారు అంటే ఈ కలిమా మీకు దారి చూపించేస్తున్నాడు. అల్లాహ్ ఏ విధంగా ఆరాధించాలి, అల్లాహ్ ఏ విషయాల్లో మనకి యజమాని, అల్లాహ్ మనకి ఏమి ఇస్తాడు, మనం మాట వినకపోతే ఎటువంటి శిక్షలు ఇస్తాడు, అంతా కూడా ఖురాన్లో రాస్తుంది. దాన్ని వదిలేసాం. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్, చాలా ఘనమైన విలువైన రాత్రిన ఈ యొక్క ఖురాన్ నేను అవతరింపజేశాను అంటున్నాడు. ఈ ఖురాన్ వల్ల మాత్రమే రంజాన్, ఖురాన్ వల్ల మాత్రమే ఉపవాసాలు, ఖురాన్ వల్ల మాత్రమే తరావీ, అర్థమవుతుందండి. ఖురాన్ వల్ల మాత్రమే శైతాన్ని బంధించడం జరుగుతుంది. ఖురాన్ వల్ల మాత్రమే స్వర్గపు ద్వారాలు రంజాన్ తెరవబడుతున్నాయి, నరకపు ద్వారాలు మూయబడుతున్నాయి. ఒక ఫరజ్ నమాజ్ లేక ఫరజ్ నేకీ చేస్తే దాన్ని 70 రెట్లు పెంచి ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క పాపాలకు మన్నింపు లభిస్తుంది, నరకం నుంచి రక్షణ కలుగుతుంది, స్వర్గపు హామీని ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఖురాన్ లేకపోతే ఇవన్నీ లేదు. కానీ ఖురాన్ని మనం పక్కన పెట్టేశాం. పెళ్లికి వెళ్తాం చూసారా, మనం ఒకసారి పెళ్లికి వెళ్తాం, చాలా పెద్ద దావత్, జనం చాలా మంది ఉంటారు. అక్కడ దూలాన్ని కలవడానికి, ముబారక్ చేయడానికి చాలా మంది ఉంటారు. కలుద్దాం, నుంచుంటాం. ఎవరో వచ్చి చెవిలో చెప్తాడు, ఉదర్ రుమాలి రొట్టి అయిపోతుంది అంటాను, ఇలా కలవడానికి నుంచుంటే మొత్తం అది అయిపోతుందని. కానీ అంటే ఖాళీ పాడడానికి జిహాద్ ఫిల్ బిర్యానీ అనేది వెళ్ళిపోతాడు. బిర్యానీ జిహాద్కి వెళ్ళిపోతాడు. ముందు తినేయాలి, తర్వాత పెళ్లి కొడుకు కలవచ్చు కదా. తినేసి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకా జనం ఉంటారు, పొట్ట బప్పకే బరువు అయిపోయింది, ఎక్కడో పడుకోవాలి, మంచిగా పడుకోవాలని పెట్టుకుంటుంది. ఇంకా లేదంటే సోడా వేసేయాలి, కిళ్ళి వేసేయాలి, ఏదో టీ కొట్టేయాలి. వీళ్ళ తర్వాత ఉన్న కలిసి మా వీధిలో పొద్దున కలుపుతాడు ముబారక్ అని చెప్పి వచ్చి ఇంటికి వెళ్ళిపోతాం. దూలంతో షాదీసినవి. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకపోతే పెళ్ళే లేదు. అసలు వదిలేసాం, ఏం తిని వచ్చేసాం, బిర్యానీ తిని వచ్చేసాం. అది మన పరిస్థితి. ఖురాన్తోనే రంజాన్ ఉంది, ఆ ఖురాన్నే మనం చదవలేదు, ఖురాన్ ఏమన్నా అర్థం చేసుకోలేదు. మీకు లాజిక్ అర్థమవుతుందా? ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మీ జీవితంలో మార్పు వచ్చేస్తుంది. అసలు దేవుని యొక్క మరి వచ్చిన వరం, దేవుని యొక్క అతిథి, మనకు రుజుమార్గం చూపించడానికి వచ్చిన రుజుమార్గ దర్శిని, దాన్ని పక్కన పెట్టేశాం. ఏ జాతులైతే ఖురాన్ని గట్టిగా పట్టుకున్నాయో, అనుసరించాయో అవి విజయకేతాన్ని ఎగరవేశాయని చెప్పి మహాప్రవక్త అంటారు. మరి ఏ జాతులైతే ఖురాన్కి దూరం అయిపోయాయో అవి ఘోర నష్టాన్ని చెవి చూశాయని చెప్పి వెళ్తారు అంటున్నారు. కాబట్టి ఖురాన్ని మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖురాన్ త్రాడు అంటారు, వా తసీము బి హబ్లిల్లాహి జమీఉ, నా యొక్క త్రాడును గట్టిగా పట్టుకోండి అంటున్నారు. మనం ఏం చేస్తాం, ఒకరి కాలంలో పట్టుకుంటాం. ఆడ ఎదగకూడదు, వీడు బాగా మాట్లాడకూడదు, వీడు బాగా పాడకూడదు, వీడు ప్రసంగం చేయకూడదు, ఆడి బాగా సంపాదించకూడదు. పీతల పాలసీ అంటారు. ఏమంటారు? పీతల పాలసీ, క్రాప్ పాలసీ. ఒక పెద్ద పడవలో సీ ఫుడ్ అంతా ప్యాక్ చేసి పంపించారంట. పెద్ద షిప్ పెద్దలు ప్రతి ఒక బ్యారెల్లో కానీ లేకపోతే ఆ యొక్క డ్రమ్లో కానీ రకరకాల చేపలు కానీ లేకపోతే రొయ్యలు కానీ అన్ని రకాలు ఉన్నాయి, పీతలు కానీ అన్ని ఉన్నాయి. ఈ మధ్యన ఒక తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి అన్ని డబ్బాలన్నీ, ఆ డ్రమ్స్ అన్ని కింద పడిపోయి మోతలు విరిగిపోయింది. ఆ ఏదైతే దేశం వెళ్తుందో ఆ దేశం ఓడ చేరేటప్పటికి ఆ డబ్బాలన్నీ ఖాళీ అయిపోయింది. అన్ని ఏమైనా సముద్రంలోకి దూకేసింది. చేపలు లేవు, రొయ్యలు లేవు, ఇంకా ఏమీ లేవు అంటారు. కానీ ఒక డబ్బా మాత్రం పడిపోయిన నిండిపోయిందంట, కదలట్లేదు. ఇంకా అన్ని దూకేసి ఇందులో ఏమున్నాయో అసలు ఇది కదలట్లేదు అని చెప్తే పీతలు ఉన్నాయంట. ఈ పీతలు మాత్రం సముద్రం ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి సరిగ్గా గమనిస్తుంటే ఒక పీత వస్తుంది, ఇంకో పీత పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్తావా అని అనుకుంటుందంట. ఆ పీతలని అంటున్నాడు, కొడుకు తినేసారు చూడండి. ఇతిహాద్ వచ్చాయి, ఐకమత్యం అవసరం. మీరు ఏ మసలకైనా, ఏ జమాత్ అయినా, ఏ వర్గమైనా, ఎక్కడ వాళ్ళైనా కూడా మీరు ముస్లిం అని గమనించండి. మీ పేరు అల్లాహ్ ఖురాన్ ముస్లిం అనే పెట్టాడు, ముస్లిం అని పేరు పెట్టానంటున్నాడు. మనం రకరకాలు పెట్టుకున్నాం. బయట శత్రువు కూడా అల్లాహ్కి తెలుసు, శత్రువుకి తెలుసు, మన పేరేంటి ముస్లిం. మనం చెప్పుకుంటాం మై సయ్యద్ జీ, మై ఎమడీ జీ, మై షేఖ్ జీ, కాके शेखा मतलब सऊदी का शेखा, सऊदी के शेखा क्या घर में कबाब नहीं है, नवाब जब को कबाब हो गया फिर भी शेखा करते सैयद शेख వెళ్తారు. మిగతా వాళ్ళు వెళ్ళడానికి ఇక్కడ ఉందా పురాణంలో ముస్లిం అనేవాడు వెళ్తారు, నిజమైన ముస్లిం అని వెళ్తారు. ఇవన్నీ మనం తెచ్చుకున్నాం.
అల్లాహ్ కూడా మనల్ని ముస్లిం అనే చూస్తున్నాడు, శత్రువు కూడా ముస్లిం అని వస్తారు. ఎవడన్నా కరవాలు తీసుకుని నరకడానికి వస్తున్నాడు అనుకోండి, అచ్చా మై ఓ జమాత్ నుంచి ఎవరైనా జమాత్ నుంచి చూడాలి, నన్ను వదిలేయండి, నేను ఆ జమాత్ కాదు, ఏ జమాత్ ముస్లిం కాదా పొడి చేయడం కూడా చేస్తాను ఆడికి జమాత్ మస్లింలు ముస్లిం అయినా కాదా ఎవరంటే తప్పనే అంటారు. కథం. రెండు క్లారిటీ ఉన్నాయి, అల్లా దగ్గర కూడా క్లారిటీ ఉంది, శైతాన్ దగ్గర కూడా క్లారిటీ ఉంది. మనమే కన్ఫ్యూజన్ ఉన్నాం, భ్రమరం ఉన్నాం. కాబట్టి ముందుకు రావాల్సిన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనుషుల సమాజం ఏదైతే మార్పు రావాలనుకుంటున్నారో ఆ మార్పు మన నుంచి రావడానికి తీసుకురావడానికి ప్రయత్నించారు. కాబట్టి ఈ యొక్క కలీమాను మనం అర్థం చేసుకున్నామా లేదా, అల్లా తాలాతో కనెక్ట్ అయ్యామా లేదా, మన యొక్క సమస్తాన్ని అల్లా ముందు సమర్పించేసామా లేదా అనేది చూసుకోవాలి. ఒక ఆయన అన్నారు, సతీష్ భాయ్ మీరు దీని గురించి చెప్పండి, ధర్మం గురించి చెప్పండి వింటాను, కానీ వ్యాపారం గురించి మాత్రం చెప్పకండి, అది ఇంకా వేరే అన్నాడు. అబ్బా వ్యాపారం వేరే అంట, దీని వేరే వ్యాపారం వేరే అంట. ఏదో అంటారు చూడండి, తమ్ముడే ఏదో ఆట అంట. ఇలా కాదండి, దీనిలో అలా ఉన్నారు. మనిషి పుట్టిన దాని నుంచి చచ్చే దాకా కూడా ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అనేది ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ద ఖురాన్. అలా చెప్పేశారు. ఈవెన్ బైతుల్ ఖలాలో మలమూత్ర విసర్జన చేసే సమయంలో కూడా ఎలా కూర్చోాలి, ఏ దుక్కులు ముఖం చేసి కూర్చోాలనే విషయాన్ని కూడా నిశ్చితుగా ఖురాన్ చెప్పింది. అల్లాహ్ తాలా చెప్పాడు. ఏ విషయాన్ని కూడా వదలేదంతా ఖురాన్. మనం చదివితే కదా చదవలేదు, మనమే చదవలేదు, మనమే అర్థం చేసుకోదు, మనకే నమ్మకం రాలేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్తాం? చెప్పినా వెండు మన దీని పోతాయి, మన ఖురాన్ టాప్ అయి బయటకు వెళ్ళి చెప్పామనుకోండి వెండు. మీరు ఒక సబ్బు అమ్ముతున్నారు, ఈ సబ్బు రాసుకుంటే తెల్లగా అయిపోతారంటున్నారు. అమ్మేవాడు నల్లగా ఉన్నాడు అనుకోండి, ఎవడన్నా కొంటాడా? ఆయన తూ లీప్లేదే అంటాడు, నువ్వు రుద్దుగా రా ముందు అంటాడా అంట. అమ్మడానికి వచ్చాడంట, సోపు కరెక్టే కానీ రుద్దుకుంటే ఇది కూడా వైట్ అవుతుంది, నాకెందుకు అనుకున్నాడు, అమ్మడానికి వెళ్ళిపోతున్నాడు, ఇది లాభం కావాలి. ముందు ఇంప్లిమెంట్ అయ్యి నాలుగు చూసారు అంతా తెలిసిపోతున్నాను. నా పాత ఫోటో ఇది, ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ఇది, బిఫోర్ ఆఫ్టర్ అంటే నేను ఏదో నమ్మేవాడు. అలాగే జిమ్ ఉంది, నా దాంట్లో జామ్ అంటే నా జిమ్ లో జిమ్ అయితే అందరు స్లిప్ అయిపోతారు అన్నాడు. ఎవరు జాయిన్ అవుదాం అని చెప్పి వెళ్ళాం, ఆడ చైర్లో కూర్చుంటే ఇరుక్కుపోయి ఉన్నాడు, ఆడేంత లాభంగా ఉన్నాడు, 2 బస్తాలు అటు ఇటు ఉన్నాయన్నమాట. నువ్వు తగ్గరా బాబు ముందని చెప్పి వచ్చేస్తారు అక్కడ డబ్బులు కట్టలు. కాబట్టి మహాశివులారా, ఏ ధర్మం గురించి గొప్పగా చెప్తున్నారో ఆ ధర్మం మీ యొక్క రూపంలో మీ యొక్క ఆచరణలో కనపడాలి కదా, అప్పుడు వస్తారు. భారతదేశంలో కేరళ యొక్క సముద్ర తీరాన ముస్లింలు వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు. అక్కడ రాజులు చెప్పారు, మాకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం వస్తే మీకు ట్యాక్స్ ఇస్తామన్నారు. సరే, బయట వస్తువులు కూడా వస్తున్నాయి, విదేశీ వస్తువులు కూడా వస్తాయి, వస్తువు మార్కెట్ జరుగుతుంది, విదేశీ ఇది కూడా వస్తుంది, మార్కెట్ కూడా వస్తుంది, ట్యాక్స్ కూడా వస్తుంది. కాబట్టి ఒకే వెల్కమ్ అనేసారు అప్పుడు రాజులు. వీళ్ళు వచ్చారు, వచ్చి అక్కడ వాళ్ళు సందేశం ఇవ్వలే, వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారం చేసుకున్నప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు. 2 సంచుల్లో పప్పు ఉంది, ఒకేలా కనబడుతుంది. ఎవరో వచ్చారంటే ఏంటి తేడా ఏంటి, 2 బస్తాలు పెట్టాలంటే ఇది 5 రూపాయలు, ఇది 10 రూపాయలు అన్నారు. ఏంటి ఇది 10 ఎందుకు, అది 5 ఎందుకు అంటే ఇది ఫ్రెష్ అనేది నిలవ అన్నారు. పెద్ద మార్కెట్ కనపడలేదు, ఎందుకు అలా రేట్ చెప్తుంది? ఎవరు అడిగారు మిమ్మల్ని? 2 కలిపేసి అమ్మేయచ్చు కదా. మిక్చర్ షాప్కి వెళ్తే చూడండి, చకోడీలు తీసుకుంటాం మనం, ఒకటి క్రిస్పీగా ఉంటుంది, ఒకటి మెత్తగా ఉంటుంది, అంటే నేను కనిపించేసేది అంతేనా. మాంసం ఫ్రెష్ ఇవాళ కొట్టాం, మళ్ళీ 2 రోజులు ఫ్రిడ్జ్లో ఇచ్చేసి మనం 3 రోజులు అమ్మేస్తాం, ఇవాళ కోసామని అంటాం. ఇవన్నీ కూడా కల్తీ అనమాట. ఏదో అందులో లోపం ఉన్నా చెప్పకుండా ఇచ్చాడు. అక్కడ ఉన్న భారతీయులు ఆశ్చర్యపోయారు, ఎక్కడి నుంచి వచ్చిన ముస్లిం, ఎవరు అడిగాడండి? మా రాజు అడిగాడు మిమ్మల్ని, ఏది ఫ్రెష్ ఏది నిల్వ అని చెప్పి చూడడానికి 2 అమ్మేచ్చు కదా, 5 రూపాయలు లాస్ ఎందుకు, సగం లాస్ అయిపోతున్నారు కదా. ఎవరు చూస్తున్నాడు అంటే అల్లాహ్ చూస్తున్నాడు అన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఏమి విశ్వాసం అండి, ఏమి న్యాయం అండి, ఏమి సదా ఒక పద్ధతి అండి మీ దగ్గర ఉన్నది, ఏ సచ్చివత అండి. ఎవరండి మీ యొక్క దేవుడు, ఎవరండి మీ ప్రవక్త, ఏదండి మీ ధర్మం, మేము చదవాలనుకుంటున్నాం అన్నారు. అలా వచ్చారండి ఇస్లాంలో, అలా వచ్చారు. ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని చేసినా కాస్త ప్రభావం పడుతుంది, ఎందుకంటే ఆచరణ చూస్తారు. ఇది జరగాలి, అది జరగాలి. చాలా మంది ప్రసంగం చేయలేని వాళ్ళు సింపుల్ డైలాగ్ వేసేదంటే ఆచరణ ఉండాలండి అంటారు. అంటే ఫ్యాన్స్ ఉంటారు, దేనికి ఒకరికొకరు ఉంటారు. బట్ ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంటాడు, ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటాడు, ఒక వాల్ మౌంటింగ్ ఫ్యాన్ ఉంటాడు. ఒక ఫ్యాన్స్ కూడా పెరిగిపోయింది. తనకు నచ్చిన వ్యక్తి ప్రసంగం చేస్తూ సూపర్ అని అంటాడు, తనకు నచ్చిన వ్యక్తి ప్రసంగం చేస్తూ ఆచరించాలండి, చెప్పేయడం కాదు అంటాడు. శైతానిక్ డైలాగ్స్ అంటారు దీన్ని. అవతల వాడు చేయడం సరైనది కాదనుకుంటే ఎలా చేయాలని చూపించు, అంతేగా. పేరు పెట్టడం కాదు. ఏ పని లేని వాడు చేసే పని ఏంటంటే మంచి పనిని విమర్శించడం అంట. ఖాళీ లేనంటే అసలు ఖాళీ ఉండదంట. అర్థమైందా? ఇటువంటి మనం చేయకూడదు. సమాజంలో ఒకటి వల్ల ఇది జరగట్లేదంటే ఎలా జరగాలో నువ్వు ఆదర్శంగా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రసంగం కూడా చేయాల్సిన అవసరం ఉంది, సందేశం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆచరణాత్మక సాక్షి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 ఉండాలి.
సందేశం ఇవ్వడం తప్పు అయితే జుమా ప్రసంగం ఉండేదా? జుమా ఖుత్బా పెట్టేవారా? నమాజ్ ని ఆకు సుబ్బి ప్రాక్టీస్ కర్మ చల్లావు పోతే కాదు ఏదైనా ఆచరించేసి వెళ్ళిపోండి, ఒకరిని చూసుకోండి అనేవారు. ప్రసంగం ఎందుకు? కాబట్టి మహర్షి ద్వారా ఏది తప్పు కాదు, ఏది ఎక్కువ కాదు, ప్రతి విషయానికి దానికి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అల్లాహ్ ఇచ్చాడు. కాబట్టి మహర్షి ద్వారా ఖురాన్ అవతరించిన యొక్క రంజాన్ నెలలో ఖురాన్కు మనం కనెక్ట్ అయితే రంజాన్ని పొందినట్లేదు. ఖురాన్ మనకు అర్థం కావట్లేదు, ఖురాన్ ఉన్న మన జీవితాల్లో మార్పుట్లేదు అంటే ఖురాన్ షర్ట్ పెట్టాడు అల్లాహ్. హుదల్ లిల్ ముత్తఖీన్ అన్నాడు. అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్. నిశ్చయంగా అల్లాహ్ గ్రంథం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు, డౌట్ లేదు. కానీ ఇది ఎవరికి మార్గదర్శిని? ఎవరైతే అల్లాహ్తో ఎక్కువగా భయపడుతారు. ఇతరుల్ని భయపెట్టేవారికి ఖురాన్ అర్థం కాదు. ఎవరెవరినో చూసి భయపడే వారికి కూడా ఇది అర్థం కాదు. భయపెట్టే వారికి అర్థం కాదు, ఎవరితోనో భయపడే వారికి కూడా ఈ ఖురాన్ అర్థం కాదు. కానీ ఎవరైతే అల్లాహ్తో భయపడతారో వారికి మాత్రమే ఖురాన్ అర్థమైపోతుంది. షరతు పెట్టాడు, ఐఏఎస్ కావాలంటే ఇది కావాలి, ఐపీఎస్ కావాలంటే ఇది కావాలి, ఇంజనీర్ కావాలంటే ఇది కావాలి, రకరకాలు చెప్పారు కదా, ఇక్కడ కూడా పెట్టాడు. చదవాల్సిన అవసరం ఉంది. మీలో ఎవరైతే ఉత్తముడు అంటే ఎవరైతే ఖురాన్ చదువుతారో ఇతరులకు చదివిస్తారో, ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే ఇతరులకు నేర్పిస్తారో వారే ఉత్తములు అని చెప్పి మహాప్రవక్త అన్నారు. ఏమన్నారు? ద బెస్ట్ అమాంగ్ యూ హూ లెర్న్ ద ఖురాన్, హూ టీచ్ ద ఖురాన్. అంటే ఏంటి? అరబీ ఒకటి చదివేసుకొని ఆ అరబీ ఇంకోటి నేర్పిస్తే కాదు, దానికి అర్థం కూడా నేర్చుకోవాలి, అర్థాన్ని కూడా నేర్పించాలి. దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం అయ్యేలా ఇతరులకు చెప్పాలి. దాన్ని అధ్యయనం చేయాలి, అధ్యయనం చేయమని చెప్పి చెప్పాలి. దాన్ని పాటించాలి, పాటించమని ఇతరులకు కూడా చెప్పాలి. ఇది దానికి పూర్తి అర్థం అన్నమాట. అరబీ మే పళ్ళియే పోతాను. అరబీలో చేసి చదివేసుకున్నాం అంటే రాదు, మార్పు రాదు. ఏమొస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీరు రోజు చక్కగా ఉదాహరణ చెప్పారు, ఖుత్బా తీసినట్టే తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి జ్వరం అన్నారు, అతను ఏం రాస్తాడు? క్రోసిన్ రాశాడు. లేదా ఇప్పుడు లేటెస్ట్ ఏంటి? 650 డోలో 650 లోలో అన్నట్టు ఆ తీసాడు, రాశాడు. అది తీసుకొచ్చాం చీటీ. ఏం చేసాం? ఇంట్లో కూర్చున్నాం, చక్కగా వజూ చేసుకొని టోపీ పెట్టుకొని డోలో 650 బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం డోలో 650 అంటాం. జ్వరం తగ్గుద్దా? దానిలో పోలు దాన్ని ఆ చీటీని డోలో 650 రాశాడు కదా, చీటీని ఇలా తాడి కట్టేసి తాగిజా వేసుకున్నాం, జ్వరం తగ్గుద్దా? ఆ చీటీని నీటిలో కలిపేసి తాగేసాం, గడగడ దమ్కా పానీయం తాగేసాం, జ్వరం తగ్గుద్దా? ఆ చీటీ కింద రాసి ఉంటుంది, మందులు దొరుకు చోటు స్థలం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ మందు తీసుకుని చేదుగా ఉన్నా కూడా మింగి, ఆ మింగడమే కాదు దాని తర్వాత కూడా ఏమేమి తినకూడదో డాక్టర్ చెప్తాడు, అన్ని వదిలేస్తే జ్వరం తగ్గుతుంది. చాలా తీవ్రమైన జ్వరం ఉంది, నేను మొక్క తినేస్తానంటే ఇక్కడ లోపల లివర్ కొట్టేస్తాను. మాసిలారా, దేవుడు చాలా చెప్పాడు, అల్లాహ్ చాలా చెప్పాడు. ఆ నమ్మకాలు మన దగ్గర లేవు. ఆయన చెప్పాడంటే జరుగుద్ది. నమాజ్ చేయడం వల్ల మనకు లాభం ఉంది, ఉపవాసం ఉండడం వల్ల మనకు లాభం ఉంది, ఇవన్నీ కూడా మన కోసమే అని చెప్పే నమ్మకం లేకపోవడం వల్ల మనం ఏం చేయాలి? నమ్మకం మాత్రం చేస్తాం. ఒక బిజినెస్ మ్యాన్ ప్రయాణం చేస్తున్నాడు, దీంట్లో ఏరోప్లేన్లో ఇల్లు కూర్చున్నాడు. ఆయన పక్కన ఇంకో ఆయన వచ్చి కూర్చున్నాడు. పరిచయం చేసుకుంటావు కదా, ఎవరండి మీరు అని చెప్తే నేను డాక్టర్ అన్నాడు, మీరు ఎవరంటే బిజినెస్ మ్యాన్ అన్నాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న ప్రయాణం మొదలైంది. ఈ మధ్యన బిజినెస్ మ్యాన్కి ఏం మొదలైంది? దగ్గు మొదలైంది. దగ్గేస్తున్నాడు అన్నమాట. పక్కన ఎవరున్నాడు? ఏం చేశాడు? సార్ డాక్టర్ గారు దగ్గు వస్తుంది, కొద్దిగా ట్యాబ్లెట్. అరే నేను పెళ్లికి వెళ్తాను, హాస్పిటల్కి కాదురా బాబు, నేను తెచ్చుకోలేదు అన్నాడు. ఇంకా దగ్గు వస్తుంది. ఏదో డాక్టర్ అంటే ఏదో ట్యాబ్లెట్ ఉంటుందండి మీ దగ్గర, డాక్టర్ అంటే ట్యాబ్లెట్ లేకుండా ఏదో ఒకటి ఇవ్వండి బాబు, ఏదో ఒకటి ఇవ్వడం తినేస్తున్నాడు. ఆ దగ్గు కన్నా ఆడు రిక్వెస్ట్ వెళ్ళిపోయిపోయింది. సరే అని చెప్పి మొత్తానికి డాక్టర్ ట్యాబ్లెట్ ఇచ్చాడు, వేసాడు, తప్పకనే ఆగిపోయింది. ఏమైంది? ట్యాబ్లెట్ వేయగానే విపరీతంగా వచ్చే దగ్గు స్పాట్ లో ఆగిపోయింది. ఏముంది ట్యాబ్లెట్ అనుకుంటాడు. చాలా థ్యాంక్స్ సార్ మీరు అని చెప్పాడు. హ్యాపీ కూర్చున్నాడు, పడుకున్నాడు. బండి ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు, విమానం దిగుతుంది, అంతా రెడీ అవ్వండి అని చెప్పారు. రెడీ అయిపోయారు. విమానం ఇప్పుడు కాసేపులో దిగిపోతా అంటే మళ్ళీ అడిగారు, డాక్టర్ గారు ఒక మాట ఏమనుకోకపోతే, ఇందాక ట్యాబ్లెట్ ఇచ్చారు కదా, ఏం పనిచేసిందండి, ఇంకొకటి ఉంటే ఎవరా అని అడిగారు. ఎన్ని బత్తాలు ఊడుకొట్టుకోమంటావు అన్నట్టు, ఎన్ని బట్టలు చూడుకొట్టుకోమంటావు అన్న. డాక్టర్ బట్టలు ఇచ్చేశాడు. డాక్టర్ ఇచ్చాడంటే ఇది పంచహస్తమైన నమ్మకం వచ్చేసింది, రోగం తగ్గిపోయింది. కానీ ఆ నమ్మకం, డాక్టర్ మీద ఉన్న నమ్మకం అల్లాహ్ మీద లేదా? ఈ యొక్క ప్రపంచంలో సహనం కలిగితే, పాపాలకు దూరంగా ఉంటే నీకు స్వర్గం ఇస్తానని చెప్పి అల్లాహ్ అంటున్నాడే, నువ్వు ఎందుకు ఆగలేకపోతున్నావు? ఈ తప్పులు చేస్తే, ఇలా తింటే, ఇలా పడుకుంటే చచ్చిపోతావు, జాగ్రత్తగా ఉండు అంటే మనం పడుకోకుండా జాగ్రత్తగా ఉంటామే, డాక్టర్ మాట వింటున్నామే. ఇవన్నీ చేస్తే నరకంలోకి వెళ్తామని చెప్పి అల్లాహ్ చెప్తే ఎందుకు ఆ పాపాలకు దూరం ఉండలేకపోతున్నాం? ఎందుకు ఆ పుణ్యాన్ని చేయలేకపోతున్నాం? ఎందుకు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయలేకపోతున్నాం? ఎందుకు అల్లాహ్ మార్గంలో సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు అల్లాహ్ మార్గంలో కృషి పోరాటం ఎందుకు చేయలేకపోతున్నాం? కంఫర్ట్ జోన్ లో ఎందుకు ఉండిపోయాము?
ఇస్లాంకి విజయం మైదానంలో దొరికింది, ఇళ్లలో మసీదుల్లో కాదు. మైదానంలో బలిద్దారు. న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మహాప్రవక్త ఆ యొక్క తుఫాన్ను కూడా మసీదు వైపు పరిగెత్తేవారు, వచ్చి ఇక్కడ దువా చేసేవారు. అల్లాహ్, నీ తప్ప ఈ ప్రకృతి వైపరీత్యాలను ఆపేవాడు ఎవడు లేడు. భూకంపం వచ్చినా, తుఫాన్ వచ్చినా, తీవ్రమైన వర్షాలు వచ్చినా, ఏమొచ్చినా కూడా నువ్వు మాత్రమే ఆపగలిగేవాడు అని చెప్పి ఇక్కడ సద్దాలు వచ్చి దువా చేసి మనందరూ కాపాడేవారు. కానీ మానవ సమస్యలు ఏమొచ్చినా కూడా భూమి మీద ఆయన స్వయంగా వెళ్ళి పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవారు. సమాజంలో ఎన్నో చెడు పెరిగిపోతుంది, ఆయన వచ్చి అల్లాహ్ అక్కడ ఏదో జరిగిపోతుంది, ఫలస్తీన్లో కాపాడే దువా చేస్తాను, అయిపోయింది, చలో చలో గర్భు చల్లాను, బిర్యానీ రెడీ నై. మన స్థాయిలో మనం ఏం చేయగలమో ఆలోచించాలి. వాళ్ళకి ఏమైనా పంపించగలమా, వాళ్ళకి ఏమైనా చేయగలమా, అట్లీస్ట్ కనీసం వారికి వచ్చిన గతి మనకు రాకుండా ఏమైనా కాపాడగలమా. మన యొక్క మదర్సాలను, మన యొక్క మస్జిద్లను, మన యొక్క విశ్వాసాలను, మన యొక్క స్త్రీలను, మన యొక్క పిల్లల్ని మనం ఇక్కడ కాపాడగలమా. సో అల్లా దగ్గర అల్లా నాలెడ్జ్ వెళ్ళి నాలెడ్జ్ వెళ్ళి కుछ भी नहीं होता నాలెడ్జ్ వెళ్ళి అంతా అల్లా చూసుకునేవాడైతే మహాప్రభుత్వం కోసం నిద్ర చేసేవాడు కాదు, రక్తం చిందించేవాడు కాదు, ఆయన పోరాడేవాడు కాదు, ఆయన శత్రువుని పెంచుకునేవాడు కాదు. సత్యం అంటేనే శత్రువుని గుర్తుపడతాడు. ఇది వ్యభిచారం వద్దంటది, వడ్డీ వద్దంటది, జూదం వద్దంటది, ప్రపంచం దాని నుంచే సంపాదిస్తుంది. వాళ్ళ యొక్క దుకాణాలు మూసుకుపోతాయి. ఇస్లాం మాట వింటే వాళ్ళ యొక్క దుకాణాలు మూసుకుపోతాయి. కాబట్టి వాళ్ళు ఇస్లాంతో శత్రుత్వం చేస్తారు, ఇస్లాం పార్టీ ముస్లింలతో కూడా శత్రుత్వం చేస్తారు. ఇస్లాం వ్యాపించేసిందనుకో, ఇస్లాం ప్రబలిపోయిందనుకో, ఇంకా దుకాణాలు ఉండవు, బ్రాండీ షాపులు ఉండవు, మందుల షాపులు ఉండవు, వ్యభిచారం ఉండదు. అర్థమవుతుందండి మీకు? ఇవన్నీ కూడా వేసిపోతాయి. మేము ఎలా బతకాలి ఇది. కాబట్టి ఇస్లాం అంటే వాళ్ళకి భయం. అందుకని ఇస్లాంని పూచిగా చూపిస్తున్నారు. పదే పదే మమ్మల్ని తప్పుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం సమాధానం ఇస్తున్నామా? మేరా నామ్ సిద్దిక్, కోన్కి బులాకి సత్యనారాయణ ఎలా అంటే ఏమని చెప్తాం? నా పేరు సత్యనారాయణ కాదండి, నా పేరు సిద్దిక్ అంటాడు. వాడు ఎవడో వచ్చి నువ్వు తీవ్రవాది అంటాడు, వాడు ఎవడో వచ్చి నువ్వు ప్రమాదకారు అంటాడు, వాడు వచ్చి ఎవడో నువ్వు కొట్టేస్తాడు అంటాడు, చంపేస్తాడు అంటున్నావు. చచ్చిపోయిన వాడిని కూడా కాల్చే అధికారం మీకు ఇవ్వదే, ఇస్లాం పూడ్చిపెట్టు ఉంటుంది. అలా బతుకున్న వాడిని కాల్చమని చెప్పమని ఇస్లాం ఎందుకు అంటదయ్యా? నోరిప్పి చెప్పవయ్యా. నీకు నాలుగు ఇవ్వలేదా? నీ ఇంటికి ఏదన్నా వస్తే గొడవ పడవా, మాట్లాడవా, సమాధానం ఇవ్వవా, న్యాయంగా పోరాటం చేయవా? నీ యొక్క జగాన్ని ఎవరైనా కబ్జా చేసుకుంటే నువ్వు పోరాటం చేయవా? నీ తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు సమాధానం ఇవ్వవా? మరి అల్లాహ్ గురించి, ప్రవక్త గురించి, ఇస్లాం గురించి, ఖురాన్ గురించి, ముస్లిం సమాజం గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఇది కాదు, ఇది నిజమైన ఇస్లాం అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? మాటతో, చేతతో, మీడియా ద్వారా, మీ యొక్క సందేశం ద్వారా, దావత్ ద్వారా, ప్రోగ్రాముల ద్వారా ఎందుకు చేయలేకపోతున్నావు? మాసులారా, తప్పు మనలోనే ఉంది. ఇతరులు చెప్తున్నాము, సమాజంలో ఏదో ఒకటి వాడేది, ఎవరు ఆపలేదు. ఇవాళ నమాజ్కి ఎలా అవుతుందో చెప్తున్నారా? రంజాన్ తర్వాత ఎంతమంది మసీదులో ఉంటారో మనకు తెలుసు. ఎవరు ఆపుతున్నారండి? ఏ పార్టీ కూడా ఆపుతున్నారు? నమాజ్ కలిసి చంపేస్తామని ఎవరైనా ఆపుతున్నాడా? మన బలహీనమైన విశ్వాసం మనం ఆపేస్తుంది. ఎందుకంటే దానిలో ఏంటి? మనం రంజాన్ ముస్లింగా, కేవలం రంజాన్కి సంబంధించిన ముస్లింలు మాత్రమేనా? షార్ట్ కట్ 11 నెలలు మనం ఏమి ఆరాధన చేయక్కర్లేదు, అల్లా మార్గంలో ఖర్చు చేయక్కర్లేదు, 1 నెల చేస్తే సరిపోతుందా? ఎక్కడ రాస్తుందా అలాగా? 11 నెలల విశ్వాసం ఎలా ఉండాలి అనేది ఇక్కడ శిక్షణ ఇవ్వబడే నెల ఇది. మీలో కరుణ రావాలి. అల్లాహ్ నీపై కరుణ చూపించాలంటే నీపై కరుణ రావాలి. ద మంత్ ఆఫ్ ఫాస్ట్, దిస్ ఇస్ నాట్ ద మంత్ ఆఫ్ ఫీస్ట్. ఇది ఉపవాసాలు ఉండే నెల, తిండి బొద్దుల నెల కాదు ఇది. మనం దేన్ని ఎలా మార్చేసాం? చాలాసార్లు చెప్తుంటాను, ఒక నాన్ ముస్లిమ్స్కి రంజాన్ అంటే ఏంటి తెలిసే చెప్పా. రంజాన్ గురించి అంటే ఏం చెప్తాడు? నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడంటే ఆడి పేరు సలీము, ఆడు తినిపిస్తాడు మంచి హలీం అంటాడు. సలీం సే హలీం ఖతం. రంజాన్ ఇదే చెప్పాం వాడికి. ఆడింటికి తీసుకెళ్లి బిర్యానీ ఇస్తాం తప్ప ఖురాన్ ఎప్పుడు వచ్చామా? ఇస్లామిక్ మెడిటేషన్ ఎప్పుడు వచ్చామా? సండే 10 నిమిషాలు కూర్చొని మాట్లాడామా? మాట్లాడలే. మొహమాటం మిగతాన్ని మాట్లాడదాం. అరే ఇల్లు మాత్రం ఈ సిమెంట్తో కట్టుకోరా, ఆ బాబులు మాత్రం స్కూల్లో జాయిన్ చేయరా, ఇవన్నీ చెప్పుకుంటాం. మాసులారా, ఇస్లాం నుంచి మాత్రం చెప్పడం వాళ్ళు నేను కాళ్ళు పట్టుకోవడానికి. అరే అల్లాహ్ నుంచి చెప్పుకుంటే నేను మాత్రం నీతో పాటు స్వర్గంలో వచ్చేవాడిని కదా, నువ్వు ఎలా స్వర్గంలోకి వెళ్ళిపోతావు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశ కార్యక్రమం చేసి ఇంటికి వచ్చి అమ్మ ఆయిషాని కాస్త ముద్ద పెట్టు అని చెప్పారు. అమ్మ ఆయిషా ముద్ద కలిపి పెట్టారు. తినబోతున్నారు ముద్ద, కానీ గంటల శబ్దం వినబడింది. ఉంటే మెడలో ఉండే గంటలు, అదిగో ఒక సమూహం వస్తుంది, నేను తర్వాత వస్తాను, వాళ్ళు నా ఇంటి పై నుంచి దాటేస్తారేమో, వారికి అల్లాహ్ సందేశం ఇవ్వాలి, అల్లాహ్ని పరిచయం చేయాలి, ఇస్లాంని పరిచయం చేయాలి, నేను మళ్ళీ వచ్చేదో తింటానేమో కానీ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ప్రధాన పట్టుకుంటారేమో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంటే ఆ పని చేస్తూనే ఇప్పుడు వచ్చారు కదండి. కాస్త సహనంతో, కాస్త ప్రశాంతంగా, ముద్దనంతగా ఉండి అంటే అల్లాహ్ తినిపించుకుంటా, నేను ముందు సందేశం ఇవ్వాలంటే అది సున్నత్ కాదా?
అది అల్లాహ్ యొక్క మహప్రవక్త యొక్క సాంప్రదాయం కదా, మనకు గుర్తులేదు. ఖానా ప్లేట్లు పెట్టుకుని నలుగురు చెయ్యి వేసి కలిపితే అది సున్నత్ అంట, తిన్న తర్వాత స్వీట్ తింటే సున్నత్ అంట. ఇవన్నీ కలిసి వచ్చేది తీసుకున్నాం మనం. ప్రధాన సున్నతులు ఏదైతే ఉన్నాయో, ప్రధాన సాంప్రదాయం ఏదైతే ఉన్నాయో వదిలేసాం, చాలా ఈజీ తీసుకున్నాం. ఇదే మనకు గుర్తుంది. 1450 సంవత్సరాలు అయిపోయింది రంజాన్ వచ్చి, ఇప్పటికి కూడా వచ్చి చదువుతారు, ఉపవాసంలో గోల్డ్ కట్ చేసుకోవచ్చా? ఆహా, నీ జ్ఞానము నీ యొక్క విశ్వాసము నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా అదే బేసిక్ వచ్చేసండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? పాలస్తీనాలో ఎందుకు జరుగుతుంది, పాలస్తీనా పరిస్థితి ఇక్కడ రాకూడదంటే మనం ఏం చేయాలి అని ప్రశ్నించాలి. సమాజంలో వ్యభిచారం పెరిగిపోతుంది, దాన్ని ఆపాలంటే ఏం చేయాలి అని అడగాలి. సమాజంలో వడ్డీ భూతం పెరిగిపోతుంది, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, దాన్ని ఆపాలంటే ఏం చేయాలి అని అడగాలి. మహాప్రభుత్వం సమాజంలో చెడు చూస్తే చేతితో ఆపడానికి ప్రయత్నం చేయండి, అది ధైర్యం లేకపోతే నోటితో ఆపడానికి ప్రయత్నం చేయండి. ఆ ధైర్యం కూడా లేకపోతే బలహీనమైన విశ్వాసం ఏంటంటే ఆ యొక్క మనసులో ఇది తప్పు అని చెప్పి అనుకోండి, దాన్ని చీకరించుకోండి అంటారు. అది కూడా దీని మనకి చేతితో ఆపండి, ఫస్ట్ దాంతోనే ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఏ సమస్యను మనం దూరం చేయట్లేదు. మన హీరో ఎలా ఉన్నాం, మన జనం ఎందుకు ఫాలో ఉన్నారు, అంత ఆఖిరత్ అన్నా అనుకోండి, ఎలా కుదురుతుంది? అల్లా తఆలా కూడా దువా నేర్పించాడు, రబ్బనా ఆతినా ఫిద్ దునియా. ఏమన్నాడు? దువా నేర్పించాడు అల్లా తఆలా, దునియాలో కూడా నాకు సాఫల్యాన్ని ప్రసాదించు. తర్వాత ఆఖిరత్ గురించి దువా. ముందు బతకాలి కదా ఇక్కడ. ఈ భూమి గురించి మాట్లాడకుండా, భూమి గురించి సమస్యలు మాట్లాడకుండా, భూమి ఖబర్ గురించి, ఆకాశంలో ఉన్న స్వర్గం గురించి మాట్లాడితే జీవితంలో మార్పు రాదు. భూమి మీద ఎలా బతకాలో ఖురాన్ ఎలా చెప్పిందో అలా చేస్తేనే ఈ భూమి లోపల ఖబర్లో కూడా బాగుంటుంది, ఆ స్వర్గంలో కూడా జీవితం బాగుంటుంది. అర్థమైందా పాయింట్? ఇది వదిలేసాం, ఆ రెండు మాట్లాడుకుంటాం. కరెక్ట్ అవుతుంది. మసూదరా కాబట్టి ఖురాన్ వైపుకు రావాల్సిన అవసరం ఉంది, కలమాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మహాప్రవక్తని పాటించాల్సిన అవసరం ఉంది. కరుణ అనేది రావాలి మన జీవితంలో. ఉపవాసం ఎందుకు ఉండమన్నారు? తఖ్వా రావాలి. మహాప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ యొక్క భయం తఖ్వా అంటే ఏంటంటారు? అల్లాహని చూస్తూ, ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అని చెప్పి. ఆయన ఎప్పుడు చూస్తాడు కదా? రంజాన్ అని చూస్తాడా? ఉపవాసం ఉన్నప్పుడు మిమ్మల్ని గమనిస్తుంటాడా? ఉపవాసం లేనప్పుడు మిమ్మల్ని గమనించడా? మహాప్రవక్త ఇలా కూర్చొని అందరితో మాట్లాడుతున్న ఒక స్త్రీ పరిగెత్తుకు వచ్చింది, మహాప్రవక్త నేను మహాపాపం చేశాను, నేను వ్యభిచారం చేశాను, నేను కాలు జారాను, మహాప్రవక్త ఆ యొక్క క్షణిక ఆవేశంలో తప్పు చేశాను, కానీ ఇప్పుడు అల్లాహ్ శిక్షతో నాకు భయం వేస్తుంది, మహాప్రవక్త నన్ను శిక్షించండి, నన్ను పాతి పెట్టి నన్ను రాళ్లతో కుట్టించండి, ఇస్లామీ షరీఫ్ ప్రకారం శిక్షించండి, మీరు నన్ను శిక్షించకపోతే అల్లాహ్ నేను పట్టుబడిపోతాను, శాశ్వతంగా శిక్షించబడుతూనే ఉంటాను, కాబట్టి భూమి మీద శిక్షించండి అని చెప్పింది. మహాప్రవక్త ముఖం తిప్పుకున్నారు. మళ్ళీ అటువైపు వచ్చి అడిగింది, మహాప్రవక్త ముఖం తిప్పుకున్నారు. మళ్ళీ మూడోసారి కూడా వచ్చి అడిగింది, మహాప్రవక్త నన్ను శిక్షించండి, ఆ తప్పు వల్ల నా యొక్క కడుపులో ఇప్పుడు బిడ్డ పెరుగుతుంది అని చెప్పి ఏడుస్తున్నారు. ఇప్పుడు మహాప్రవక్త సరే నేను తప్పకుండా శిక్షిస్తాను, కానీ ఆ బిడ్డ పసిప్రాణం కదా, నువ్వు డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బిడ్డను కన్న తర్వాత నా దగ్గర రా అంటారు. 8 నెలల 9 నెలల సమయం దొరికింది. ఆవిడ మనసులో మార్పు వచ్చేయచ్చు, అంతే కదండి. ఎవరి దగ్గర 1000 రూపాయలు తీసుకుంటే ఆడ అడగలేదు అనుకోండి, అడిగినప్పుడు చూసుకున్నాను వదిలేస్తాం. మామూలుగా లెక్కలు కాదు, మనం అడిగినప్పుడు చూసుకోవచ్చు, ఆడ అడగలేదు కదా మనకి ఎందుకు ఆనందం అంతా అంతే. 9 నెలల టైం దొరికింది, ఆవిడ కూడా వెళ్ళిపోవచ్చు, మహాప్రభుత్వం ఎలా వదిలేస్తారు కదా అని చెప్పి. కాదు, బిడ్డను చిన్న తర్వాత వెంటనే వచ్చేసింది. మహాప్రవక్త అదిగో నా బిడ్డ, మీరు అన్నారు కదా, వాగ్దానం చేశారు కదా నన్ను శిక్షిస్తానని, నా బిడ్డను తీసుకొచ్చేసారు, నన్ను శిక్షించండి అని. బిడ్డ పుట్టింది కానీ బిడ్డ నీపై ఆధారపడి ఉంది, నీ పాలపై ఆధారపడి ఉంది, కాబట్టి బిడ్డ నీ పాలను వదిలేదాకా అతని యొక్క సంరక్షణ చేయి. బిడ్డ పాలను వదిలేక తినే స్థాయికి వచ్చినప్పుడు నా దగ్గరికి రా అంటారు. మళ్ళీ పంపించేస్తారు. మళ్ళీ చాలా టైం దొరికింది అవి మళ్ళీ మార్చుకోవచ్చు, అది లేదు. ఆ సమయం కోసం వెయిట్ చేస్తుంది. ఎంత పశ్చాత్తాపమో చూడండి, అల్లాహ్ యొక్క ఎంత తఖ్వా చూడండి, అల్లాహ్ యొక్క ఎంత భయమో చూడండి, శిక్ష పట్ల ఎంత భయము భీతి ఉన్నదో ఒకసారి ఆలోచించండి. మరి ఇలాగే మహాప్రభుత్వ అలా కూర్చొని మాట్లాడుతుంటే దూరం నుంచి ఒక లేడీ వస్తున్నట్టు కనబడుతుంది, ఎండమావుల్లో కనబడుతుంటది. ఒక బిడ్డ చేతితో పట్టుకొస్తుంటది, ఆ బిడ్డ చేతిలో రొట్టె ముక్క ఉంటుంది, ఆ రొట్టె ముక్క కొనుక్కుంటూ ఆ బిడ్డ వస్తుంటది, తల్లి తీసుకొస్తుంటది. ఎవరు వస్తున్నారా అనుకుంటారు, దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ స్త్రీ. మహాప్రభుత్వ గుర్తుపడతారు. మహాప్రవక్త మీరు వాగ్దానం చేశారు, అదిగో నా బిడ్డ తన చేతులతో రొట్టె తింటుంది, పాలను వదిలేసింది, ఇప్పుడు నన్ను శిక్షించండి అంటే అప్పుడు ప్రవక్త ముస్లాసం అంటారు, ఈ యొక్క సహాబాలారా మీరు ఎవరైనా ఈ బిడ్డ యొక్క బాధ్యత తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటే ఒక సహాబించి ఆ బిడ్డను నేను పెంచుకుంటానంటారు. ఆ బిడ్డను అప్పచెప్పి ఆ గుంట తగ్గించి ఆ యొక్క మహిళన గుంటలో వచ్చి పీకల దాకా అదంతా పూడ్చి ఇప్పుడు రాళ్లతో కొట్టమంటారు.
రాళ్ళు మొదలెడతా ఎంత బాధ కలుగుతుందో, ఆమె అరుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఎన్ని పాపాలు మనం చేస్తున్నాం, ఎవరు చూసినా చూడకపోయినా తప్పించుకుంటా అనుకుంటారు. ఇదయ్యా కలిమ అంటే, ఇదయ్యా విశ్వాసం అంటే. ఆయన చూశాడు, ఎవరు పాపం చేసినప్పుడు, ఒకరితో పడుకున్నప్పుడు, ఒకరితో వ్యవహరించినప్పుడు ఎవరు చూడలేదు, కానీ అల్లా చూశాడు. నేను అల్లాతో తప్పించుకోలేను, నేను అబద్ధాలు చెప్పే ప్రవక్తని, ముస్లింని అందరినీ మోసం చేయొచ్చు, అల్లాని మోసం చేయొచ్చు, మహాప్రవక్తను శిక్షించండి, నేను నరకంలో ఉండలేను, నేను నరకంలో ఉండలేను చెప్పి అందరూ కొట్టారు. మరి ఖాలిద్ బిన్ వలీద్ ఒక సహాబీ అనుచరుడు, ఆయన వచ్చి పెద్ద బండ తీసుకుని నెత్తి మీద కొట్టేస్తారు. రెండుగా చీలిపోతుంది తల, రక్తస్రావం అవుతుంది. ఆ రక్తం అందరి పై బట్టలపై పడిపోతుంది అనమాట. ఆ సమయంలో ఖాలిద్ బిన్ వలీద్ కాస్త చీత్కరించుకుంటారు, కాస్త తిట్టుకుంటారు. పాపాత్పురాల యొక్క రక్తం నా మీద పడింది అని చెప్పి ఈ విషయం మహాప్రభుకి తెలుస్తుంది. వెంటనే ఖాలిద్ బిన్ వలీద్ పిలుస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? ఆ మహిళ గురించి తప్పుగా మాట్లాడారంట. ఆ మహిళను అల్లా తాలా క్షమించాడు. ఏ విధంగా క్షమించాడో తెలుసా? అల్లా తాలా ఆ మహిళ విషయంలో క్షమాభిక్ష పెట్టిన క్షమాభిక్షని 3 ఊళ్ళలో పంచితే 3 ఊళ్ళను కూడా అల్లా తాలా క్షమించేసేవాడు. అంత క్షమాభిక్షను ఆ విషయంలో ఆవిడ ఇప్పుడు పవిత్రాలు అయిపోయింది, మీరు తప్పుగా మాట్లాడగలిగి అంటారు. ఇది తౌబా అంటే, ఇది తఖ్వా అంటే, ఇది రోజా అంటే, ఇది రంజాన్ అంటే, ఇది ఖురాన్ అంటే, ఇది జీవితంలో మార్పు అంటే. ఎన్ని పాపాలు చేస్తున్నామయ్యా, పొద్దున్న చేస్తున్నాం, రాత్రి చేస్తున్నాం, ఏ సమయంలో మృతి వచ్చి పడుతుందో తెలీదు, ఏ నమాజ్ చివరి నమాజో తెలీదు, ఏ భోజనం చివరి భోజనమో తెలీదు, ఏ మీ యొక్క ప్రయాణ మార్గం చివరి ప్రయాణ మార్గమో తెలీదు. మరి ఎందుకు మనం ఇలా బతికేస్తున్నాం? ఎందుకు కళ్ళెత్తైన గుర్రంలా ముందుకు పరిగెడుతున్నాం? దేనికోసం? ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం? ఆయన అల్లా తాలా ఒక లక్ష్యంతో మమ్మల్ని పుట్టించాడు కదా, జీవిత ఉద్దేశం మనకి ఇచ్చాడు కదా. ధర్మంపై నడవండి, ధర్మాన్ని స్థాపించండి. జీవితంలో అన్ని విషయాలు కూడా అల్లా మరి ప్రవక్త ముహమ్మద్ ఇచ్చిన షరియత్ ప్రకారం జరగాలని చెప్పాడు కదా. మనం పాటిస్తున్నామా, పాటించట్లేదా? రోజా ఉంటున్నాం కానీ అప్పులు అభ్యసిస్తున్నాం, రోజా ఉంటున్నాం కానీ మరి తర్వాత అల్లాహ్ యొక్క దైవభీతి మనలో ఉండట్లేదు. రోజా ఉంటున్నాం, నమాజ్ చేస్తున్నాం, ఖురాన్ చదువుతున్నాం, ధర్మంలో ఉంటున్నాం అని చెప్తున్నాం కానీ బూతులు తిట్టేస్తున్నాం, అబద్ధాలు చెప్పేస్తున్నాం, చాడీలు చెప్పేస్తున్నాం, అశ్లీలం చూసేస్తున్నాం, లేనిపోని గొడవలు సృష్టిస్తున్నాం, హక్కులను హరిస్తున్నాం. ఒక తమ్ముడు అందరికీ ఆస్తి తీసేసుకుంటాడు, ఒక చెల్లి అందరి ఆస్తి తీసేసుకుంటది, తండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వరు, లేదా పిల్లలు తీసుకొని తండ్రుల్ని అనాథాశ్రమాలకు ఎక్కేస్తారు. ఏం జరుగుతుంది ముస్లిం సమాజంలో? దిశా పోలీస్ స్టేషన్కి వెళ్తే బుర్ఖాలతో నిండిపోయి ఉన్నారంటే ముస్లింలు. ఫ్యామిలీ ఇష్యూస్. అల్లా తాలా 4 పెళ్లిళ్ళు చేసుకోమన్నది ఒక్కటే కనపడుతుందా? నీ యొక్క భార్యను సరిగ్గా చూసుకోమన్న వాక్యం నీకు కనపడదా? ఇది ఒక్కడే తీసుకుంటా, మిగతా వాక్యాలు మనకు కనపడవా? ముస్లింలకు చూడాలి. మనం ఎన్నో ఇష్యూస్ ఇలాగే. నాకు ఉండగానే ఆయన ఎవరినో చేసుకున్నానంటే నాకు కుదరదు, గొడవలు. అక్కడ చేసుకుంటే తప్పు కాదు అనే విషయం ఆవిడకి తెలియదు, ఆవిడకి నచ్చజెప్పి చేసుకోవాలనే విషయం వీడికి తెలియదు. అన్ని విషయాలు ఆదర్శంగా ఉంటే ఆ విషయం కూడా అప్పుడు ఒప్పుకుంటుంది. మిగతా ఏం చేయడు, ఇది మాత్రం చేసుకుంటాడంట. మిగతా ధర్మంలో ఏ విషయాలు పాటించాడు, ఈ రెండో భార్య చేసుకొచ్చిన విషయాన్ని మాత్రం చక్కగా పాటిస్తాడు. ఎవరు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు? ఇది ఒక్కడే దొరికిందా? దుర్మార్గుల్లా నీ భార్య విషయంలోనే దుర్మార్గుడు అయిపోతావు, సమాజం విషయంలో కూడా దుర్మార్గుడు అయిపోతావు. ఎన్నో అన్యాయాలకు పాల్పడుతున్నాం మహాశివులారా. మన ఈ అన్యాయాలకు పాల్పడితే, ఈ హరాం తింటే ఈ యొక్క ఉపవాసాలు స్వీకరించబడవు. గుండె మరి 10 నిమిషాలు నాకు ప్రసంగాన్ని ముగించేస్తాను ఇన్షాల్లా. గుండె బండరాయిగా తయారైపోతుంది. ఏ కరుణ మన దగ్గర లేదు. ప్రపంచంలో ఏం జరిగినా కూడా మనకు జరగలేదు కదా అనుకుంటాం. పాలస్తీనా వాళ్ళ పిల్లలు ఎంత 14,000 మంది పసికందులు చంపేశారండి. ఎక్కడ నా బాధపడ్డామా? రంజాన్లో ఒక్క ఉపవాస సమయంలో వాళ్ళ కోసం ప్రార్థించామా? ఒక్క తహజ్జుద్లో వాళ్ళ గురించి ప్రార్థిస్తుంది. ఆత్మపరిస్థితి చేసి చెప్పండి. తిండి తింటున్నప్పుడు నేను ఎలా తినగలను, వాళ్ళ ఒక ముద్ద తక్కువ తిందాం వాళ్ళ కోసం అని చెప్పి ఎప్పుడైనా తినడం మానేసామా? కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అయిపోతున్నాం మనం. రంజాన్ వస్తే తినడమే అనమాట. తిని ఏసీ చేసుకుని మసీదులో పడుకోవడమే. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా చోట్ల గురించి చెప్తున్నాం. సరీ దావతులు, ఇఫ్తార్ దావతులు లక్షలు కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అప్పులు తీసుకుంటారు. ముస్లిమేతర దగ్గర మన మహిళలు, మన చెల్లెళ్ళు, మన తల్లులు, మరి ఇంట్లో అతను అనారోగ్యంగా ఉండి సంపాదించిన భర్త ఉండడమో, మాట వినే పిల్లలు ఉండడమో, భర్త చనిపోవడమో, ఏదో విధంగా ఇల్లు గడవాలన్న బాధలతో అప్పులు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక వడ్డీని పెరిగిపోయి ఏం చేస్తున్నారంటే, ఎంత ఎక్కువ డబ్బులు బాకీ ఉంటే అన్ని రోజులు వాళ్ళతో పడుకోవాలని వాళ్ళ ఇళ్ళకు ఆడలు తీసుకెళ్ళిపోతున్నారయ్యా. మన చెల్లిలో, మన తల్లిలో అలా విధంగా తీసుకెళ్తే నీ గుండె ఏమవుతుంది? నువ్వు రోధించవా? నువ్వు బాధపడవా? ఎలా సహీలకి, ఎలా ఇఫ్తార్లకి ఇప్పుడు వృధా చేస్తున్నావు? అక్కడ అవసరం ఉంది కదా, ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ అవసరం ఉందయ్యా. ప్రాధాన్యత డాక్టర్ ఎవరు తలపోవడానికి వచ్చాడు, ఆంటీ ట్రీట్మెంట్ చేస్తావా? యాక్సిడెంట్ కేసు వచ్చింది, దాన్ని ఆపరేషన్ చేస్తావా? డాక్టర్ గా ఆపరేషన్ చేసి వాడి ప్రాణాలు తలపోటికి తర్వాత ఇవ్వచ్చు.
దీన్ని ట్రీట్మెంట్ చేయమంటారు. ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? పరిస్థితులు బట్టి మారకపోతే అల్లంగా మన జీవితాన్ని మనం మార్చడు. ఏ జాతులు అయితే మారో అల్లంగా వారి యొక్క పరిస్థితిని మార్చడం చెప్పి అంటున్నారు. మన యొక్క పరిస్థితిని మనమే మార్చుకోవాలి. ఒక లైబ్రరీ కడదాం, ఒక స్కూల్ కడదాం, ఒక హాస్పిటల్ కడదాం, పేదవారికి ఉపాధి కల్పించే మార్గాలు చేద్దాం. చేస్తున్నామా? బెంగళూరులో ఒక పేద కుటుంబం, ఆ తండ్రి సంపాదించలేక ఏదో అనారోగ్యానికి వచ్చి మంచాన పడి చనిపోతాడు. భార్య, కొడుకు, కూతురు మాత్రమే ఇంట్లో ఉంటారు. చనిపోయారని మానవత్వంతో ఇరుగు పొరుగు వాళ్ళు కొన్ని మరి ఒక డబ్బు కూడా ఇస్తారు, కొంత అన్నం అది కూడా 4 రోజులు పంపుతారు. 5వ రోజు నుంచి పట్టించిన వాడు ఎవడు లేడు. అన్నం రాలే, మళ్ళీ పేదరికం మొదలైపోయింది, మళ్ళీ ఆకలి మొదలైపోయింది. కొన్నాళ్ళకి ఆ కొడుకు ఏదైతే ఉన్నాడు అతను కూడా మంచాన పడ్డాడు. ఇవాడు రేపు అన్నట్టున్నాడు. ఆ యొక్క పరిస్థితిలో తల్లి రోధిస్తుంది. ఒకరోజు ఆ చిన్న పాప వస్తుంది, వచ్చి తల్లిని అంటుంది, అమ్మా అన్నయ్య ఎప్పుడు చచ్చిపోతాడు అన్నది. ఆ తల్లి ఏడుస్తుంది, ఆల్రెడీ నాన్న చనిపోయారు కదే, ఇంకా అన్నయ్య చనిపోతాడని ఎలా చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు ఇలాగా, ఎలా చెప్పాలనిపించింది అంటే, ఆ పసికలకు తెలియదు చనిపోవడం అంటే తిరిగి రాలని. నాన్న ఎక్కడ వెళ్ళాలనుకుంటారు, అన్నయ్య కూడా ఎక్కడ అనుకుంటారు. అసలు ఎందుకు అన్నావంటే, అమ్మా నాన్న చనిపోయిన రోజు చాలా మంది అన్నం పంపారు కదా, అన్నయ్య కూడా చనిపోతే అన్నం పంపుతానని అడుగుతున్నాను అమ్మా, నాకు ఆకలిస్తుందమ్మా అని చెప్తుంది ఆ పసికలు. ఇలా అడగని స్వాభిమానంతో నిండిపోయిన గుండెలు ఎన్నో ఉన్నాయి. అడుగుతున్న వాడికి 60 కూరలు అంటే అడిగిన వాడికి ఇస్తూనే ఉంటాం. అని స్వాభిమానంతో, గౌరవంతో అడగని వాడు ఎంతో మంది ఉంటారు. చూడడానికి అభిమానంతో చాలా గర్వంగా వీడికైతే తక్కువ అన్నట్టు ఉంటారు. అటువంటి వారిని వెతికి మరి జకాత్ ఇవ్వండి, సదకా ఇవ్వండి, స్పెషల్ డొనేషన్స్ ఇవ్వండి. దీనిని మరి జకాత్గా, సదకాగా, దానంగా కాదు, బహుమానంగా ఇవ్వండి, బహుమతిగా ఇవ్వండి, ప్రేమతో ఇవ్వండి. మన వాళ్ళని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారండి? ఒకరికి ఉపయోగపడని విశ్వాసం ఎందుకండి? అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని, అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని, ఎండకు ఆగని